అందించి మీ కొరకు లైవ్ లో ప్రార్థించెదరు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రత్యక్షతలు అనే ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొక్కసారి శుభాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక మంచి వర్తమానం వినే ముందు కొన్ని సాక్ష్యాలు చూసి ఆనందిద్దాం. తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? అందరు రెడీగా ఉన్నారా? అయితే ఈ సాక్ష్యాలను వీక్షించండి. ప్రైజ్ లార్డ్. నా పేరు రాజ్ కుమారి. ఆగస్టు 22వ తేదీన డెలివరీ కోసం మేము హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు డెలివరీకి చాలా కష్టం అని చెప్పారు. కడుపులోని బిడ్డ బతకడం చాలా కష్టం అని చెప్పారు. అటువంటి సమయంలో ఎంతో బాధతో ప్రార్థన సహాయం కోసం ప్రసన్న కుమార్ అంకుల్ గారికి ఫోన్ చేశాము. అటువంటి సమయంలో ప్రసన్న కుమార్ అంకుల్ గారు మా కోసం ప్రార్థించి దేవునితో మాట్లాడారు. మరి తిరిగి మాకు కాల్ చేసి ఏం జరగదు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు, కడుపులో ఉన్న బిడ్డ మరణ గీతని దేవుడు తుడిచివేశాడు, ఖడ్గంతో మరణ దూతని కొట్టివేశాడు అని మాతో చెప్పారు. ప్రసన్న కుమార్ అంకుల్ గారు మాతో చెప్పినట్టుగానే రాత్రి 8:30 డెలివరీ సుఖంగా జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాము. దేవుడు నాకు ఒక మంచి కొడుకుని ఇచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు చాలా రోజుల నుంచి నాకు కింద భాగంలో ఒక గడ్డలాగా ఉంది. దాని గురించి నేను చాలా బాధపడి ప్రార్థన చేస్తాను. అది ఎంతమందో ప్రసంగా చేసినప్పుడు ఇది స్వస్థత గురించి ప్రార్థన చేసినాను, కానీ నాకేం బాగా కాలేదు. ఒకరోజు సడన్ గా నేను 12 గంటలు ఆ మధ్యకాలంలో పెట్టినప్పుడు ప్రాఫిట్ ప్రసన్న కుమార్ గారు అని చెప్పి ఎంత ప్రార్థన చేస్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. అబ్బా ఎంత బాగుంది అంటే ప్రాఫిట్ అన్నారు అనేవాటికి నాకు చాలా సంతోషమే. ఆ విధంగా నేను ఆ ప్రార్థనలో కొంచెం అదే ప్రసంగం అయిన తర్వాత ప్రసన్న కుమార్ గారు మరి అందరు మీరు ఎక్కడెక్కడైతే రుగ్మత ఉందో అక్కడ చేతులు పెట్టుకోమని చెప్పారు. నేను అలాగే చేసిన తర్వాత చక్కగా ప్రార్థన అయిన తర్వాత మీరు చెక్ చేసుకున్నామా అని చెప్పినారు. తర్వాత నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు ఆ బిడ్డ అనేది పోయి నాకు నెమ్మది కలిగింది. దేవుని నామానికి స్తుతిస్తున్నాను. ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటాను. నమస్తే, నా పేరు రోజ్లిన్. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతాను, బెంగళూరు నుంచి. మా అమ్మ పేరు మార్తమ్మ. మా అమ్మకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి మేము ఆసుపత్రిలో ఉన్నాము. ప్రసన్న కుమార్ అయ్య గారు ప్రార్థన వల్ల మా అమ్మకు నయమైంది, అవుతా ఉంది. ఈ అద్భుతం చేసిన దేవునికి స్తోత్రములు. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనములు, ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. నేను వివాహం కొరకు పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు ప్రవచనం ద్వారా వివాహం ఘనంగా జరుగుతుంది అని చెప్పారండి. అలాగే నా వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. మళ్ళీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేయమని ఫోన్ చేసినప్పుడు అప్పుడు ప్రవచనం చూసి నీకు మంచి బిడ్డ పుడతాడమ్మా, అబ్బాయి పుడతాడు అని ప్రవచనం చూసి చెప్పారండి. అలాగే ఇదిగోండి నాకు మంచి బాబు ఆరోగ్యవంతంగా పుట్టాడు. ఆరోగ్యమైన బాబుని ఇచ్చారు దేవుడు. పాస్టర్ గారు చెప్పిన ప్రవచనాలన్నీ నా జీవితంలో నెరవేరినాయి. బాబు పుడతాడని పాస్టర్ గారు చెప్పినట్టే నాకు బాబు పుట్టాడు. ప్రవచనం పాస్టర్ గారు బాబు పుట్టక ముందే ప్రవచనం చెప్పారండి. బాబు పుడతారు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పారు. ఆ విధంగానే పుట్టాడు. అందుకే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. ముందుగా దేవత దేవునికి వందనాలండి. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనాలు. మాది మెల్లపాలెం గ్రామం అండి. నా పేరు లక్ష్మీ కుమారి. నేను చాలా గుండె బలహీనతతో ఉన్నానండి. దడండి, ఛాతీ నొప్పి, ఒళ్ళంతా మంట కింద ఉండేదండి. నేను వర్తమానం చూస్తుండగా ప్రసన్న కుమార్ అయ్య గారు వర్తమానం వస్తుందండి, నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నానండి. దేవుడు ప్రార్థన ద్వారా నన్ను స్వస్థపరిచాడండి. దేవుడికే మహిమండి. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Lord, today the topic is Isaiah has been
chosen by God. Isaiah has been called by God. దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు. దేవుడికి కావలసింది ప్రవచించేవారండి. దేవుడికి కావలసింది బోధించేవారు కాదు. దేవుడికి కావలసింది ప్రాఫెసీ. ఒక్క ప్రవచనం దేశాన్ని కదిలిస్తుంది. ఒక్క ప్రవచనం మనం అనుకున్నటువంటి వాటిని జరిగి తీర్చేటటువంటి శక్తి దానికి ఉంది. అందుకే దేవుడు ప్రవక్తలను లేపుకున్నాడు. బోధించేవాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది, క్రీస్తులాగా బ్రతికి చూపించేవాళ్ళు కావాలి. అందుకనే ఎలీషాల కాలంలో చూసాం, ఎలీషాను ఎన్ని ప్రవచనాలు పలికాడో. ఇప్పుడు ఒక కొత్త ప్రవక్త, ఆయనే యెషయా, ఇంగ్లీష్లో ఐజయా అని పిలువబడుతుంది. కనుక ఈయన గురించి కొన్ని మాటలు మనం ఇంట్రడక్షన్ నుంచి ఒక కథ రూపంలో చెప్తాను. కొన్ని వారాలుగా అనేకమైనటువంటి సందేశాలు మనం విన్నాం, దాని ద్వారా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. అయితే వీటి ద్వారా మనం గుర్తించాల్సింది ఏంటో తెలుసా? నేటికి యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు అనేదానికి మనకు ఆధారం ఏంటంటే ఇవే సాక్ష్యాలే. నేటికి యేసుక్రీస్తు ఈరోజు కూడా మన మధ్యలో ఉన్నాడు అనేదానికి ఆధారాలు ఏంటంటే ఈ సాక్ష్యాలు ఉన్నాయి చూసారా, టెస్ట్ మనీస్, అవే మనకు పెద్ద ఆధారం. బైబిల్ ఏంటంటే పరలోక రాజ్యం గురించి తెలిపే ఏకైక పరిశుద్ధ గ్రంథం. అది లిటరల్లీ పరలోక రాజ్యాన్ని గురించి చూపిస్తుంది మనకి. కనుక ఇప్పుడు మనం యెషయా కుటుంబాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అసలు ఆయన కుటుంబము ఆయన కుటుంబం ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోబోతున్నాం? గత కొన్ని వారాలుగా ఒక్కొక్క కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, దాని ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవి మూసుకునేవాడు, వాక్యాన్ని వినకుండా చెవి మూసుకునేటువంటి వాడు, అలాంటి వాడు చేసే ప్రసంగాలనే అయినా, అలాంటి వాడు మాట్లాడే మాటలైనా, అలాంటి వాడు చెప్పే సందేశాలైనా, అలాంటి వాడు చేసే ప్రార్థనైనంట దేవుడికి ఇట్ ఈస్ ఎన్ అబామినేషన్ టు ద లార్డ్. అది దేవుడికంట అసహ్యం అంట. వాక్యాన్ని అనుసరించకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, ప్రార్థన చేయకుండా, దేవుడితో ఇంటిమసీ లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, ఆ వాక్యాన్ని అనుసరించకుండా ఇతరులు మారాలి అనుకోవడం అది చాలా అజ్ఞానం, మూర్ఖత్వం. అది చాలా దేవునికి ఇష్టం లేదంట, అసహ్యమైనదంట. అబామినేషన్ అంటే అసహ్యం. నీ ప్రార్థన నాకు వద్దయ్యా. చాలామంది వినరు చెప్పే వాటిని. అందుకనే యేసుప్రభు ఒక డైలాగ్ ఏంటో తెలుసా? సూపర్ డైలాగ్ అది. వినుటకు చెవులు గలవాడు వినుగాక. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ వినే చెవి కొందరికే ఉంటుంది. కనుక ఈరోజు చూద్దాం. యెషయా పెద్ద ప్రవక్తలలో అగ్రగణ్యుడు. అసలు నిలబడి దేవుడు ఆయన్ని ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే, ఆయన ప్రవచనాలు ప్రపంచాన్ని కదిలించినాయండి. నిజంగా ఇక్కడ రాసినటువంటి, కాబట్టి యెషయా మంచి పలుకుబడినటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. దేవుడికి అసలు ఎందుకు పనికి రాలేదనుకోండి, వాళ్ళు దేవునికి ఇచ్చేస్తామంటారు. చాలా కుటుంబాల్లో చూస్తాం మనం. చాలా కుటుంబాల్లో చాలామంది వాళ్ళలో చూసేది ఏంటంటే, వీడు ఎవడికి పనికిరాడా, అయితే దేవుడికి ఇచ్చేద్దాం. కానీ ఇక్కడ యెషయా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. చదువుకున్న వ్యక్తి ద్వారా కొన్ని పాఠాలు నేర్పిస్తాడు మనకి. రాజులు, ప్రధానులు వీరిని ఈ కుటుంబాన్ని బాగా గౌరవించేవాళ్ళంట. రాజులు కూడా, ప్రధానులు కూడా గౌరవించాలంటే వాక్యానుసారంగా జీవిస్తే వాళ్ళే వచ్చి సాక్ష్యాలు చెప్తారు మనకి. గొప్ప గొప్ప రాజులతో సంబంధం కలిగి ఉండేటువంటి కుటుంబం వీళ్ళది. మేము పలానా గ్రూప్తోనే ఉంటామండి కాదు.
గొప్పవాళ్ళు కావాలి, పేదవాళ్ళు కావాలి, ధనికులు కావాలి, దరిద్రులు కావాలి, ఉన్నవారు కావాలి, లేనివారు కావాలి, రకరకాల అన్ని జాతుల వారు దేవుడికి అవసరం అండి. దేవుడు ఆ స్థాయి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఆ ఉద్యోగము ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. లేకపోతే ఆ పలుకుబడి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే ఏది రాదండి. అయితే దేవుడు ఇతనిని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను దేనికి పిలుచుకున్నాడో ఆ పిలుపు తెలియకపోతే నువ్వు గుడ్డెద్దు చేలో పడిన సేవ చేస్తావు. దేవునితో మాట్లాడుతూ ఉండేటువంటి ప్రవక్తీన. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు నేటికి సజీవుడై ఉన్నాడనే దానికి ఆధారము, సాక్ష్యాలు, అంతకంటే ముఖ్యమైన ఆధారం బైబిల్ అండి. అందుకే బైబిల్ చదవమని నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా మీకు. నేను బైబిల్ కారు డిక్కీలో పెట్టుకొని మేము క్షేమంగా ఉంటాము అంటే కాదు. కొంతమంది తల కింద పెట్టుకుంటారు, క్షేమంగా ఉన్నాం అనుకుంటారు. కొంతమంది ఏమో పాకెట్లో పెట్టుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ కబ్బోర్డ్లో పెట్టుకుంటారు. అక్కడ కబ్బోర్డ్లో ఉంటే అది ఉపయోగం ఏముంది? పోలియో చుక్కలు అక్కడ ఆ బాటిల్లో ఉంటే ఉపయోగం లేదు. పోలియో చుక్క మనం వేసుకుంటే పోలియో పోతుంది. వాక్యాన్ని తీసుకుంటే మనలో ఉన్నటువంటి ఆ అంగవైకల్యం అనేటువంటి ఆ అబ్నార్మాలిటీ అనే పోలియో పోతుంది. వాక్యం అనే చుక్కలను వేసుకోవాలి మనం. చాలామంది వేసుకోరు. కనుక ఇక్కడ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఇలాంటి రాజుల కాలంలో ప్రవక్తగా నిలబడ్డాడంటే నిజంగా దేవుడు ఆయనకి ఎంత సపోర్ట్ ఉంటే నిలబడ్డాడండి. ఒక సేవకుడు నిలబడాలంటే దేవుడే ఆయనకి స్వయంగా సపోర్ట్ ఉండాలి. ఏదో మనకు నచ్చింది, మనం మెచ్చుకున్నది వాక్యం చెప్తే కుదరదు. ఇక్కడ యెషయా భార్య, ఆయన ఎలాంటోడో ఆయన భార్య కూడా అలాంటిదేనండి. నిజంగా అసలు భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరి గురించి మనం నేర్చుకోవచ్చు. పోయిన వారము భార్యాభర్తలు, పేతురు ఎలాంటోడో పేతురు భార్య కూడా అలాంటిదే. ఆ సాక్ష్యం ఎవరు చెప్పారంటే లిటరల్గా పౌలే చెప్పాడు. కేఫా భార్య వలె విశ్వాసురాలైనటువంటి ఆమెను వెంట పెట్టుకొని తిరుగుట మాకు అధికారం లేదా? పరిశుద్ధాత్మ దేవుడే పేతురు భార్యను లేకపోతే కేఫా భార్యను విశ్వాసురాలు అని సాక్ష్యం చెప్తున్నాడంటే అంతకంటే బలమైనది, అంతకంటే శక్తివంతమైనటువంటిది, అంతకంటే సత్యమైన సాక్ష్యము మరొకటి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నా గురించి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి చెప్పాలి. మన గురించి మనమే చెప్పుకోవడం కాదు, నా గురించి నేనే చెప్పుకోవడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాలంటే పేతురు భార్య గురించి ఎలా చెప్పాడో అలా చెప్పాలి. విశ్వాసురాలంట ఆమె. అదే లోతు భార్య గురించి లోతు లాంటి నీతిమంతురాలు అని బైబిల్లో చెప్పబడలేదు. అందుకే ఆమె అర్ధాంతరంగా ఉప్పు స్తంభంలాగా మిగిలిపోయింది. కొంతమంది అర్ధాంతరంగా ఎందుకు పోతారు? కొంతమంది ఎందుకు తెలియకుండానే అలా కనబడి అలా మాయమైపోతారంటే వాళ్ళు దైవ సేవకుడికి అనుగుణంగా వాళ్ళు జీవించరు. లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంటే లోతు భార్య మాత్రం నీతిమంతురాలు కాదంట. అన్నిట్లో సహచారిగా ఉంది కానీ ఆత్మీయతలో మాత్రం ఆమె సహచారిగా సూటబుల్గా లేకుండా పోయింది. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. నేను మీకు యెషయా ఎలాంటోడు, ఆయన భార్య కూడా అలాంటిదే. ఆమె కూడా ప్రవక్తని స్థాయికి ఎదిగిందంట. ప్రవక్త అంటే ఒక రాత్రిలోనే ఇలా ఆకాశం నుంచి ఊడిపడ్డం కాదు, సాధన చేయాలి. ప్రాక్టీస్ లేకుండా నేను ప్రవక్తని లేకపోతే నేను సేవకుడిని, నేను సేవకురాలని, నేను డాక్టర్ని, లేకపోతే నేను యాక్టర్ని అంటే కుదరవు అవన్నీ. ఎక్కడైనా సరే పప్పులు ఉడుకుతాయేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మాత్రం పప్పులు ఉడకవు. అందుకే
వాళ్ళ కాలంలో ప్రవచించాడంటే, రాజుల ముందు నిలబడి ప్రవచించాడంటే దేవుడికి ఆయనకి తోడుగా ఉంటే తప్ప నిలబడలేడండి. హల్లెలూయా. వీరిది యూదా రాష్ట్రము, యెరూషలేము ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జీవించేవారని మనకి బైబిల్ ద్వారా ఆధారం ఉంది. చూడండి, బైబిల్లో ప్రతి ఒక్కటి ఉంటాయండి. అందుకే నాకు బైబిల్ నచ్చింది, అందుకే బైబిల్ని ఇష్టంగా చదువుతాను నేను. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, వీళ్ళకి 2 కొడుకులంట. దేవుడు ఇచ్చాడు వాళ్ళకి 2 కొడుకులు. కొండలెక్కితే గుట్టలెక్కితే పిల్లలు పుట్టరు. షునేమీరాలకి ఎలీషా అడుగుపెట్టి ఏం చెప్పాడో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా ఆమె గొడ్రాలుగా ఉంటే ఆమెను చూసి ఆ ఇంట్లో ఉన్నటువంటి లోపం ఏంటో తెలుసా? తరగని ఆస్తి. ఎన్ని తరాలైనా సరే, ఎన్ని తరాలైనా కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి ఉంది ఆమెకి. అలాంటి గనురాలకి లోపం ఏముందంటే సంతానహీనత్వం ఉంది. ఆమె తల్లిగా అయ్యే యోగ్యత లేదా? అయితే ఎలీషా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఏమంటున్నాడు తెలుసా? నీకు సంతు లేనటువంటి నీకు సంతోషము తల్లిగా మారుదువు గాక అని ప్రవచించాడు. వావ్! ప్రవచనాల్లో చూడండి, దేవుడు పెట్టినటువంటి ప్రవచనాల్లో పవర్ ఉంటుంది నిజంగా అండి. అందుకే ఆ ప్రవచనం ద్వారా ఆమె కన్సీవ్ అయింది, కొడుకుని కన్నదంతే. వీరికి 2 కొడుకులంట. వీళ్ళ పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి తెలుసా అండి? సినిమా యాక్టర్ల పేర్లు కాదు వీళ్ళవి, సీరియల్లో నటించే వాళ్ళ పేర్లు కాదు ఇవి. లేకపోతే రియాలిటీ షోస్ అని వస్తున్నాయి చూడు, వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని, వాళ్ళని ఆధారాన్ని చేసుకొని కొంతమంది సినిమాలు లేకపోతే పొలిటికల్ లీడర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు పెట్టుకుంటే మా వాడు అలా అవుతాడు అనుకుంటారు. కాదు, దేవుణ్ణి అడగాలి. నా కొడుకుని ఇచ్చావు కదా ప్రభా, వీడికి ఏం పేరు పెట్టాలి? కూతుర్ని ఇచ్చావు కదా ప్రభా, ఈమెకి ఏం పేరు పెట్టాలి? దేవుడిచ్చినటువంటి పేరు అది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగినోడిని, ఎవ్వరికి తెలియదు. నేను అసలు ఎవ్వరికి తెలియదు, నేను కూడా ఇమాజినేషన్ చేసుకోలేదు. దేవుడు మరి ఏమైందో ఏమో తెలీదు, దేవుడికి ఎలా నచ్చానో తెలీదు, నా పేరుని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయాడు. ఒకటే కోరుకున్నాను నేను, దేవా నువ్వు నన్ను పిలిచావు, వాడుకో, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ప్రామిస్ అని వాగ్దానం చేశాడు. అలాగే ఆయన వాగ్దానం తప్పలేదండి. హల్లెలూయా. మొదటి వాని పేరేంటో తెలుసా? షయర్యా షూబు అంట. భలే, అసలుకి పలకడానికి కూడా కష్టంగా ఉంది. షయర్యా షూబు. 2వ వాడి పేరేంటో తెలుసా? అక్కడ ఏమని రాస్తుందంటే మహేర్షా లాల్ హజ్బజ్. ఓ, విచిత్రంగా ఉన్నాయి కదండి ఈ పేర్లు. పెట్టుకుంటారా? ఎవడైనా కయ్యూని పెట్టుకుంటారా? యూదా ఇస్కరియోతు పెట్టుకుంటారండి ఇలాంటి పేర్లు? ఎందుకంటే వాళ్ళ చరిత్రలు బాలేవు, వాళ్ళ యొక్క క్యారెక్టర్లు బాలేవు, వాళ్ళ యొక్క బిహేవియర్ బాలేదు. వాళ్ళు దేవుడికి అయిష్టంగా, అబామినేషన్గా ఉన్నారు, అసహ్యంగా ఉన్నారు. అందుకే అవి పెట్టుకోం మనం. కనుక ఇక్కడ ఏముందో తెలుసా? షయర్యా షూబు, మహేర్షా లాల్ హజ్బజ్. తిరగట్లేదండి. ఏం పేర్లో చూడండి. యెషయాకి ఏమనిపించి ఉండొచ్చు, దేవుడు ఏంటి ఇలాంటి పేర్లు, ఇవేం పేర్లు? యెషయా ఎలాగ ప్రవక్త ఏ విధంగా డిజొబీడియంట్ కాదు, ఆయన ఒబీడియంట్. డిజానర్ చేయొద్దు దేవుణ్ణి, హానర్ చేయాలంతే. ఏది చెప్తే అది చేయాలండి. యెషయా భార్య ప్రవక్తని అంట. చూసారా? ప్రవక్తని. ఇక ఆ సేవ సూపర్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూడండి. ఎద్దుకి గాడిదకి పెట్టి దున్నమంటే ఎలా పొలం దున్నలేదో సేవలో కూడా అంతే. ఒకరు యాక్టరు, ఒకరు డాక్టర్ అయితే అదెలా కుదురుతుంది? ఒకరు కలెక్టరు, ఇంకొకరు కండక్టర్ అయితే అది ఎలా కుదురుతుంది? ఒకరు కలాసి, మరొకరు కార్పొరేటర్ అయితే అదెలా కుదురుతుంది? సూటబుల్
అన్కంపారబుల్, బా సాటి అయిన సహాయకురాలు. ఆ సూట్ ఉండాలంతే, దాన్నే సూట్ అంటారు. ఈడు జోడంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈడు జోడంటే ఏదేదో ఊహించుకుంటాం మనం. ఈక్వల్గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ఈక్వల్గా ఉంటే సరిపోతుందా? వాళ్ళు మెంటల్గా ఈక్వల్గా ఉన్నారా? లేరు. వాళ్ళు స్పిరిచువల్గా ఈక్వల్గా ఉన్నారా? లేరు. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ స్పిరిచువల్గా ఈక్వల్గా ఉంటారో అప్పుడు బైబిల్ దేవుడు కనెక్ట్ అవుతాడు. అందుకే కదా ఎందుకు విడాకులు ఎందుకు మన భారతదేశంలో అత్యధిక విడాకుల యొక్క లిస్ట్ ఎక్కడుందంటే మన భారతదేశంలోనే ఉంది. బాంబే, ఢిల్లీ, కలకట్టా విడాకులంట. పెళ్లి చేసుకున్న 3 నెలలకే చిరాకు వచ్చేస్తుంది. ఎందుకు? వాళ్ళు ఫిజికల్గా సూట్ చూశారు కానీ స్పిరిచువల్గా చూడలేదు. యెషయా భార్య ప్రవక్తని, నేను ప్రవక్త యొద్దకు పోతిని అని బైబిల్లో రాయబడి ఉంది. నా సొంత మాటలు అనుకుంటున్నారా? ఓన్ డైలాగ్స్ కాదు ఇవి, సినిమా డైలాగ్స్ మనిషిని చంపుతాయి. అందుకే చెప్తున్నాను కదా, యేసు క్రీస్తు నేటికి సజీవుడై ఉన్నాడు అనేదానికి సాక్ష్యాలే ఆధారం. సాక్ష్యాలు లేని సంఘము సమాధి చేయబడిన సంఘమే. ఆ సంఘాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మేము సాక్ష్యాలు నమ్మమండి. దేవుడు సాక్ష్యాలు చెప్పమంటున్నాడు, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను చూసి ఏమని చెప్పాడు? పోయినసారి చెప్పాను నేను. యోహాను చూసి ఈయన బిత్తిరోడు అన్నాడా? మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపం అన్నాడంట. అలాంటి సాక్ష్యం కావాలి మనకి. యెహోషువను చూపిస్తూ, మోషే బాబు ఇటు రానాయన, నీ తర్వాత మోషేకి పిల్లలు లేరా? మోషే తర్వాత 6 లక్షల కాల్బలంలో అగ్రగణ్యులు లేరా? తెలివిగల్లోళ్ళు లేరా? నాయకులు ఇంకెవరైనా కావచ్చు, కానీ దేవుడు యెహోవా దేవుడు యెహోషువని చూపించి ఏమంటున్నాడు తెలుసా? మోషే, యెహోషువ ఆత్మ పొందినటువంటి వాడు. హల్లెలూయా. ఆత్మ పొందారా అని అడిగామనుకోండి, ఒక చిన్న నవ్వు నవ్వేసి మెంట్లెక్కిందా నీకేమన్నా అంటారు. ఆత్మ పొందుకోవాలా? ఆల్రెడీ మనలో ఆత్మ ఉంది కదా, ఏంటి మళ్ళీ పొందుకుండేది ఏంటిది? దేవుని ఆత్మ. యెహోషువ గురించి ఈయన ఆత్మ పొందినటువంటి వాడు. అబ్రాహాం ఏమన్నా బిత్తిరి సత్తి అనుకుంటున్నారా? ఆయన గురించి ఏముందో తెలుసా? రాజుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ఎవరో తెలుసు, ఈయన ప్రవక్త. హల్లెలూయా. మనకి రాజు అనే తెలుసు, లేకపోతే షారా భర్త అని తెలుసు, లేకపోతే ఇస్సాకు తండ్రి అని తెలుసు, లేకపోతే తెరహు కుమారుడు అని తెలుసు. కానీ ప్రవక్త అనేది కొద్ది మందికి మాత్రమే పరిచయం. నా పిలుపు ఏంటో దేవుణ్ణి అడిగితే క్లియర్గా రాసి నా ముందు పెట్టాడు. అందుకనే నేను ఓకే దేవా, నన్ను ఇందుకోసం వాడుకుంటున్నావా? అయితే దీనికి గుర్తులేంటి అంటే దేవుడు గుర్తులు చూపిస్తున్నాడు. మన పిలుపు ఏంటో తెలుసుకోవాలి. నేను ప్రవక్త యొద్దకు పోతిని అని అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. యెషయా భార్య ప్రవక్తని ప్రవచనం వరము పొందినటువంటి ఇల్లాలండి. నువ్వు సేవకుడివే, మరి నీ భార్య నీ సేవలో సూటబుల్గా ఉందా? కంపారబుల్గా ఉందా? కనెక్ట్ అవుతుందా? సేవ అందరికీ దొరకదండి. సేవ భాగ్యం కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మంది దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, ప్రవచన వరం పొందిన ఇల్లాలంట. అలా దొరికినటువంటి సేవకుడు నిజంగా ఆమె ఎలాంటిదని బైబిల్లో చెప్తుందో తెలుసా అండి? భార్య దొరికిన వానికి 1000 లక్షలు కోట్లు దొరికింది అని కాదు, అలాంటి భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. వావ్, ఇదండి నా భార్య దొరికింది కాబట్టి నాకు 1000 దొరికాయి, నా భార్య దొరికింది కాబట్టి నాకు లక్షలు దొరికాయి, నా భార్య దొరికింది కాబట్టి నాకు కోట్లు దొరికాయి అంటే నువ్వు పప్పులో కాలేసినట్లే. యెషయాకు 1000 లేకపోతే లక్షలు కోట్లు కాదు, కానీ మేలు.
ప్రవచించే వరం పొందినటువంటి ఇల్లాలంట. ఇద్దరు ఒకే పనిలో ఉండడం అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉందండి. ఇద్దరు ప్రవచనాలు చెప్పేవాళ్లే, ఇద్దరు భాషలు మాట్లాడేవాళ్లే, ఇద్దరు ఆత్మ పొందినటువంటి వాళ్లే. నువ్వు నీ భార్య ఆత్మ పొందిందా? నువ్వు నీ భార్య ప్రవచించేవారా? నువ్వు నీ భార్య భాషలు మాట్లాడేవాళ్ళ? కొంతమంది అయితే అసలు చూపించరు. ఎందుకో మరి. ఏంటి యెషయా భార్య గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది? బైబిల్లో అపోస్తుల కార్యంలో మనకి ఒక కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబం ఎవరంటే అకుల ప్రిస్కిల్లాలు. వాళ్ళకి దేవుడు ఏ పని అప్పగించాడో తెలుసా? ఇద్దరూ కలిసి డేరాలు కుట్టుకునే పని. వాళ్ళిద్దరూ భర్త డేరాలు కుడుతున్నాడు, భార్య కూడా డేరాలు కుడుతున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు అసలు ఒక్కరే చేస్తే అంటే అది సేవ కుంటి సేవే. ఆ సేవ ఫలించదు. ఫలించినట్లున్నా సరే అది ఎలా కనపడుతుందంటే అది ఏదో ఒక రోజు అలా ఎదిగినట్టుంటుంది, కానీ ఒక్కసారి కుప్పు కూలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి నిజంగా. అసలు భార్యాభర్తలకి ఇంత మంచి గొప్ప పని అప్పగించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇద్దరు ఒకే పనిలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది భర్త వృత్తిని అది చేయడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. నేను డాక్టర్ని, నేను సేవ చేయాలా? నేను లాయర్ని, నేను సేవ చేయాలా? ఆ డాక్టర్ స్థాయి ఎవరిచ్చారు? ఆ లాయర్ స్థాయి ఎవరిచ్చారు? నేను పొలిటీషియన్ని, నేను సేవ చేయాలా? నేను మంచి హోదాలో ఉన్నాను, నేను సేవ చేయాలా? ఇక్కడ భార్యాభర్తలు ఒకే పని చేస్తూ ఉన్నట్లుగా బైబిల్లో తెలుస్తుంది. ఇది నా పని కాదు, ఇది ఆయన పని. దేవుడు ఆయన్నే పిలిచాడు, నన్ను పిలవలేదు అని ఒకరినొకరు వాదించుకుంటా ఉంటారు. ఈ లైఫ్ అంతా కూడా వాదనలతోనే పోతుంది. కొంతమంది అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ముచ్చటగా ఇద్దరు కలిసి సేవ చేస్తుంటారు. సూపర్ ఉంటుందండి. రెండు చేతులు కలిస్తే ఎంత బలం ఉంటుందో. ఇద్దరు కలిసి ఆ సేవను దేవుడు అద్భుతంగా మెచ్చుకుంటాడు, దేవుడు హర్షిస్తాడు, దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. యెషయా భార్య భర్త వలె దేవుని పరిచర్య చేసేది అని బైబిల్లో చెప్తుంది. అలా చేయుటకు కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ వైఫ్ను ఏర్పరచుకోవాలంటే దేవుడి సమయం వరకు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి వివాహం చేసుకుంటే అలాంటి వైఫే నీకు దొరుకుతుంది. లేదనుకుంటే సేవలో ఎన్నో ఆటంకాలు. పరిచర్య సంపూర్ణంగా చేయాలంటే ఏంటి? ఇది సేవకులకే కాదు వర్తమానం, విశ్వాసులకు, క్రైస్తవులకు, సంఘములో ఉన్నటువంటి ప్రతి వారికి ఈ వర్తమానం యేసు నామములో వర్తించునుగాక. చూడండి నిజంగా అసలు అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళకి దేవుడు ఒక పని అప్పగించాడు, వాళ్ళు డేరాలు కుట్టుకోవడం. ఇక్కడ యెషయా భార్య వాళ్ళు నిలబడి దేవుడు ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాలు పలకడమే అంతే. నీ కొడుకు పుడతాడు అని షునేమీరాలకు చెప్తే కొడుకు పుట్టాడంతే. నువ్వు యోర్దాను నదిలో మునుగు 7 సార్లు నీకు కుష్టు పోతుందంటే ప్రవచించాడు, పోయింది. ఏది మాట్లాడితే అది జరగాలంటే దేవుడికి నీకు ఇంటిమసీ ఉండాలి. నువ్వు దేవుడు ఐక్యమైపోయి ఉండాలి. ఏదో ఆదివారం ఆరాధన సరిపోదు, క్రిస్మస్ రోజున మందిరంకి వెళ్తే సరిపోదు, ఈస్టర్ రోజు మందిరంకి వెళ్తే సరిపోదు. నీకేదో నీ కొడుకు బర్త్డే కోసం వెళ్ళి నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతానంటే సరిపోదు. దేవుడితో ప్రతిరోజు దేవునికి నీకు ఒక ఇంటిమసీ ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆమెను అభిషేకించాడు. నిన్ను అభిషేకించాడా? నీ భార్యను అభిషేకించాడు. అభిషేకమా? అది ఎలా ఉంటుంది? తెల్లగా పొగలాగా ఉంటుందా పాస్టర్ గారు? కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే స్వయంగా ఆయనే దిగొచ్చి అభిషేకిస్తాడు.
స్వయంగా ఆయన గాయపడిన హస్తాలు వచ్చి నన్ను అభిషేకించడం చూశాను. అప్పటి నుంచి ఏది పలికితే అది నెరవేరుతుంది. లేకపోతే నేనేదో పైనుంచి ఊడిపడినటువంటి మనిషిని కాదు. నేను కూడా ఒక సామాన్యుణ్ణే, ఒక ఆర్డినరీ పర్సన్నే. కానీ దేవుని చేతులకు వచ్చాను కాబట్టి ఆయనకు ఉపయోగపడే పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు. ఈ యెషయా భార్య ఒక పక్క దేవుని పని, మరొక పక్క కుటుంబ పని. కొంతమంది దేవుని పని చేస్తున్నామని కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. మేము దేవుని పని చేస్తున్నాం కదా, పిల్లల్ని గాలికి వదిలేస్తారు. దేవుని పని చేస్తున్నాం కదా, కుటుంబాన్ని విస్మరిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు పట్టుకోరు. ఈమె దేవుని పని ప్లస్ కుటుంబ పని. యెషయాకి ఎంత జ్ఞానము కలిగినటువంటి వైఫ్ దొరికిందండి. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికెను, వేలు కాదు. ఇప్పుడు నాకు భార్య వస్తుంది కాబట్టి ఎన్ని వేలు తీసుకొచ్చే భార్య వస్తుంది, ఎన్ని లక్షలు తీసుకొచ్చే భార్య వస్తుంది, ఎన్ని కోట్లు తీసుకొచ్చే భార్య వస్తుంది, ఎన్ని బిల్డింగ్లు తీసుకొస్తుంది, ఎన్ని షాప్స్ తీసుకొస్తుంది, ఎన్ని అపార్ట్మెంట్లు తీసుకొస్తుంది. దాంతోపాటు శాపం కూడా నీ ఇంట్లోకి వస్తుంది. ప్రేమతో ఇచ్చే గిఫ్ట్ అయితే పర్వాలేదు, హరాస్మెంట్ చేసి టార్చర్ చేసి డిమాండ్ అంటారు చూడండి, డిమాండ్లు పనికిరావు దేవుడి దగ్గర. కొంతమంది డిమాండ్ చేస్తారు, మాకు ఇంత ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని. డిమాండ్ చేస్తే దాంతోపాటు శాపం కూడా నీ ఇంట్లోకి వస్తుంది. కమాండ్తో అడుగుతూ ఉంటారు, మాకు ఇన్ని లక్షలు కావాలి, ఇన్ని కోట్లు కావాలి, ఇన్ని బిల్డింగులు కావాలి, ఇన్ని షాపులు కావాలి. అభిషేకించబడిన కోడలు కావాలని ఎవరైనా సరే వాళ్ళ యొక్క రాసినటువంటి అప్లికేషన్లో ఉందండి ఎక్కడన్నా? అభిషేకించబడిన కోడలు కావాలి మాకు, అభిషేకించబడినటువంటి అల్లుడు కావాలి మాకు, అభిషేకించబడినటువంటి వ్యక్తి కావాలి మాకు అని ఎవరన్నా అన్నారా? ఎవరైనా సేవకులు వచ్చారండి, పాస్టర్ గారు మమ్మల్ని అభిషేకించండి అని అడగాల. ఎవరైనా అడుగుతారు ఇట్లా? అనాయింటింగ్ నీ యొక్క చరిత్రనే మార్చేస్తుంది. హల్లెలూయా. కుటుంబాన్ని విస్మరించే సేవకురు అంటను చాలా మందిని నేను చూశాను. నేను సేవ చేసేస్తున్నాను, నా కుటుంబంతో పని లేదు. ఇంకా కుటుంబము దేవుడిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. అది దేవుడు నీ కుటుంబాన్ని నీకు రెస్పాన్సిబిలిటీ, అది ఒక బాధ్యత ఇచ్చాడు నీకు. పిల్లల్ని గాలికి వదిలేయమని కాదు, గాలిపటల్లాగా వదిలేసినటువంటి సేవకురాళ్ళు ఎందరో ఉన్నారు. ఈమె అలాంటిది కాదు అని బైబిల్ చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను బైబిల్ గురించి. ఇక్కడ బైబిల్ ఏమన్నదో తెలుసా? యేసుక్రీస్తు నేటికి సజీవుడై ఉన్నాడు అనేదానికి బైబిల్, ప్రతి ఒక్కరు బైబిల్ చదవండి దయచేసి. లాకర్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, లేకపోతే పాకెట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? పాకెట్లో ఉంది పాస్టర్ గారు, అయినా యాక్సిడెంట్ జరిగింది అంటే నీ పాకెట్లో ఉంటే యాక్సిడెంట్ జరగదనా? నీ లాకర్లో ఉంటే నీకు ఏ రోగాలు రావనా? లేకపోతే నీ కారు డిక్కీలో చాలా సేఫ్గా ఉంటే నీ కారు సేఫ్టీగా ఉందనా? తల దిండు కింద పెట్టుకుంటే నువ్వు హాయిగా ఉంటావనే? దిండు కింద పెట్టుకోవద్దు, నీ గుండెల్లో ఉండాలి వాక్యాలు. హల్లెలూయా. ఉండాల్సింది బైబిల్ ఇక్కడ. వి ఆర్ ద బైబిల్స్, దెన్ ద వరల్డ్ ఈజ్ రీడింగ్. ఎప్పుడైతే మనము బైబిల్గా అయిపోతామో ప్రపంచం బైబిల్ చదువుతుంది. మనమే బైబిల్గా మారిపోవాలి. ఇంకా ప్రయాసపడి భారం మోసుకొనుచున్నారా, భారం మోసుకొనుచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి. ఇదేంటిది? ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి చదువుతానే ఉన్నాం, మళ్ళీ చదివిస్తానే ఉన్నారు. బైబిల్ ఉండాల్సింది ఎక్కడో తెలుసా? నీ గుండె గుడిలో. ఇంట్లో ఉన్నటువంటి ఆ అల్మార్లో కాదు, గుండె గుడిలో బైబిల్ కనబడాలి. అప్పుడు సాతానుడు కెవ్వున కేక వేసి, నేను ఈ సంఘములో నుంచి పూర్తిగా బిచ్చాన్ని సర్దేసుకొని వెళ్ళిపోతున్నాను అని దండోరా కొట్టిపోతాడు. కుటుంబాన్ని విస్మరించే సేవకులైనా సేవకురాళ్ళకైనా సరే దేవుడు అంటున్నాడు అసహ్యం అంట. ఒక పక్క పిల్లలు, మరొక పక్క భర్త, ఒక పక్క పిల్లలు, మరొక పక్క భార్య.
కుటుంబాన్ని సంరక్షించలేనోడు సంఘాన్ని ఎలా పాలిస్తాడు? దేవుడు నీకు సంఘాన్ని అప్పగించే ముందు నీ కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రవక్తలు ఉన్నారండి. వాళ్ళందరినీ చెప్పుకోవడానికి టైం సరిపోదు, నాకు ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది. కానీ ప్రవక్తనీయులు వాళ్ళల్లో వేళ్లలో లెక్క పెట్టొచ్చి చెప్పొచ్చు. ఎవరో తెలుసా అండి? ఆమె లప్పిదోతు భార్య, ఈమె దెబోరా. ఈమె నిలబడితే టెర్రర్. ఆడోళ్ళు ప్రార్థన చేయొద్దండి, ఆడోళ్ళు వాక్యం చెప్పొద్దండి, ఆడోళ్ళు దేవుని మందిరానికి రావద్దండి. వాళ్ళు నోరు మూసుకోమని పౌలు చెప్పాడండి. ఒక మాటను పట్టుకొని ఊగులాడతారు మనోళ్ళు. ఒక్కటే మాట. ఆ కొరింథీ సంఘంలో వాళ్ళు కొంచెం తోక ఆడిస్తుంటే పౌలు వాళ్ళ తోక కట్ చేయడానికి చెప్పినటువంటి మాట అది. దాన్ని పట్టుకొని బైబిల్ అంతటిని తీసుకొని మీరు మౌనంగా ఉండాలి. అలా ఎలా కుదురుతుంది? మౌనంగా ఉండాలంటే లప్పిదోతు భార్య నిలబడింది. ఆమె న్యాయం చెప్తే ఆ న్యాయానికి తిరుగులేదంతే. ఆమె మాటే శాసనం, ఆ శాసనానికి తిరుగులేదు. ప్రవచనం చెప్పిందంటే ఆ చెట్టు కింద ఆ ప్రవచనానికి కొమ్ములు తిరిగిన మొగోడైనా సరే ఎస్ అని తలవంచాల్సిందే. ఎందుకంటే దేవుడు అక్కడ ఆమెను అపాయింట్ చేసింది ఎవరంటే మనుషులు కాదు, దేవుడు అపాయింట్ చేశాడు ఆమెను. దేవుడు ఎవరినైతే అపాయింట్ చేస్తాడో వాళ్ళకి ఎవరైనా సరే తల వగ్గాల్సిందే. దేవుడు ఒక మనిషిని దేవుడు పంపించాడంటే ఆ మనిషి దేవునిలాగే మాట్లాడతాడు, ఆ మనిషి దేవునిలాగే చూస్తాడు, ఆ మనిషి దేవునిలాగే నడుస్తాడు, ఆ మనిషి దేవునిలాగే ప్రవర్తిస్తాడు. దేవుడు పంపించలేదనుకోండి, నాటకాలు చేస్తాడు, డ్రామాలు చేస్తాడు. అయ్యో ఇక ఈ సేవలో నాకు బెనిఫిట్ లేదు, ప్రాఫిట్ లేదు, నేను జాబ్ చూసుకుంటానని జంప్ అయి పారిపోతాడు. ఇప్పటి వరకు ఈ సేవలో అలా జంప్ అయి పారిపోయిన వాళ్ళని ఎందరిని చూశాను. కొంతమంది అయితే దేవుడు పిలిచిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తే ఐ డోంట్ కేర్ అని ఆ గవర్నమెంట్ లెటర్ పక్కన పడేసి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అదండి దేవుడంటే ప్రేమ, అది దేవుడంటే కసి, అది దేవుడంటే పట్టుదల, పౌరుషం. హల్లెలూయా. లప్పిదోతు తర్వాత షల్లూము భార్య హుల్దా, ఆమె కూడా నిలబడింది. ఆడవాళ్ళు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? అందరిది ఒకే టార్గెట్ ఏంటో తెలుసా? భారతదేశపు శిఖరం మీద యేసుక్రీస్తు జెండా ఎగరాలి, అది రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. నా భారతదేశపు గడ్డ మీద యేసుక్రీస్తు జెండా ఎగరే వరకు నిద్రపోయేది లేదు. నరనరాల్లో యేసయ్య యొక్క రక్తము ప్రవహించాలి. హల్లెలూయా. ఊరికే నా భారతదేశం అంటే సరిపోదు. ఎందుకు ఎన్నో వేల కిలోమీటర్ల మైళ్ళ దూరం నుంచి ఓడ ప్రయాణం చేసి ఎందుకు విలియం కేర్ ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఆయన సేవ చేస్తే ఇక్కడ సుఖాలు ఉన్నాయనా, ఇక్కడ చాలా కంఫర్ట్ ఉందనా, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయనా, ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయనా, ఇక్కడ చాలా వ్యాపారాలు చేయాలొచ్చనా? నో. వాళ్ళ దేశాన్ని ఎందుకు వదిలేసి వచ్చారంటే అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలని. అది రోషం ఉండాలి మనకి. హల్లెలూయా. వయోవృద్ధురాలు కట్టెబట్టుకొని ఇలా నడుస్తూ ఉన్నప్పటికి కూడా ఆమె ఎలా ఉందో తెలుసా? ఆమె పేరు అన్నా, నాట్ హన్నా. ఒక అక్షరం పోయిందనుకోండి మీనింగే మారిపోతుంది. అన్న 84 సంవత్సరాలంట. 7 సంవత్సరాలే భర్తతో ఉందంతే పెళ్ళైన తర్వాత. 8వ సంవత్సరం పెళ్లి చేసుకోలేదు ఆమె. ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చి ఉంటారు. పెళ్లి చేసుకోవచ్చావు కదమ్మా, నువ్వు యవనస్తురాలు కదా, మరి పడిపోవడానికి ఛాన్సులు ఉంటాయి కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలామంది ఇలాంటి ఉచితమైన సలహాలు ఇచ్చి ఉంటారు. చాలామంది ఉన్నారు. కానీ చేసుకుందా? అప్పటి నుంచి 84 సంవత్సరాల వరకు రాత్రి అనక పగలనక దేవాలయాన్ని విడువక ప్రవచనాలు చెప్పిందంట. చూడండి,
యెషయా భార్య కూడా అదే. ఎందుకండి ఇంతమందిని చెప్తున్నాను నేను? స్త్రీలు ఎందుకు మౌనంగా ఉంటారు? మీ చుట్టుపక్కల ఎంతోమంది అన్యులు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎంతోమంది భక్తిహీనులు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎంతోమంది తాగుబోతులు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎంతోమంది తిరుగుబోతులు ఉన్నారు కదా, చుట్టుపక్కల ఎంతోమంది తిండిబోతులు ఉన్నారు కదా. వాళ్ళందరి గురించి ప్రవచించాలంటే యేసునామములో ఒక దెబోరా లేచునుగాక, యేసునామములో ఒక హుల్దా లేచునుగాక, యేసునామములో ఒక అన్న లేచునుగాక, యేసునామములో యెషయా ప్రవక్తిని లేచునుగాక. స్త్రీలు చేతులు మౌనంగా ఎవరో చెప్పారని ఇట్లా చేతులు కట్టుకొని ఉంటే కుదరదు. అక్కడ సబ్జెక్ట్ ఏంటి, అక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, అది తెలియకుండా ఎవరో ఏదో చెప్పేశారని చాలామంది స్త్రీలు అలా చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కొంతమంది మాట్లాడుతున్నారని నేను చాలా సంతోషపడతాను. కొంతమంది ముందుకు వచ్చేసారు చెప్పడానికి, వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. యేసునామములో ఇంకా మీరు అభిషేకం పొంది ఆత్మను పొందుకొని దేవుని సేవ రాత్రనక పగలనక అద్భుతంగా చేయుదురుగాక. కలిసి అందరం చేయాలండి. యూనియన్ ఈ స్ట్రెంగ్త్ అని ఒక సామెత ఉంది. హల్లెలూయా. సువార్థికుడైన ఫిలిప్పు, అమ్మో నాకు ఆడపిల్లలు, వాళ్ళు సేవ చేయొచ్చా, అమ్మో వాళ్ళు బయటికి పోతే ఎవరన్నా అటాక్ చేస్తారేమో, బయటికి పోతే ఇన్సల్ట్ చేస్తారేమో, యవనస్తులు కదా చెడిపోతారేమో, పడిపోతారేమో, ఇలాంటి సొల్లు కబుర్లు డైలాగులు చెప్పకుండా కుమార్తెలను ప్రవచించే స్థాయికి తీసుకెళ్ళాడు ఫిలిప్పు. హల్లెలూయా. ఇలాంటి తండ్రులు పిల్లలను ఎంకరేజ్ చేయాలి. దేవుడు పిలుపుందా, ఆ పిలుపు మీద వెలుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటే ఏంటి మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాఫిట్? తెలీదు. దేవుని మూలముగా ఆవేశముతో, దైవావేశముతో వాక్యానుసారంగా పలకాలి. అసలు మనకేమో ఎప్పుడు వాక్యం ఎప్పుడు చదవము. సెల్ ఫోను. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని, తల మీద చేసుకొని, నేను సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నానా, బైబిల్ ఎక్కువ చదువుతున్నానా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు ఈ లైవ్ కార్యక్రమాన్ని. చాలామంది చూస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, డాక్టర్లు, లాయర్లు, పొలిటీషియన్స్. ఎందుకంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి నేను చెప్తున్నాను. చూస్తున్నారు. దేనికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఎక్కువ దేంతో గడుపుతున్నాం? దేవుని మూలంగా పలకడం నేర్చుకోవాలి. ప్రవక్త ప్రేరేపితమై ఇన్స్పిరేషన్, ఆత్మవశంలో ఉండి పలకాలి. ఆత్మవశంలో ఉండి పలకాలంటే దేవుడు మోషేతో చెప్పాడు, యెహోషువ సామాన్యుడు కాడు, ఆత్మను పొందినవాడు. అలాంటి వాడే ఈ 6 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి మగధీరుడు, మనగాడు, నిలబడగలిగినటువంటి సత్తా కలిగినటువంటి యవనస్తుడు, కత్తి లాంటోడు, చాకు లాంటోడు. అలాంటోడు కావాలయ్యా. ఆయన్ని నిలబెట్టండి. అప్పుడు మోషేకి అమ్మయ్యా, నా దేవుడు చెప్పాడు కదా, అయితే నా తర్వాత ఇంత పెద్ద కాల్బలాన్ని నడిపించడానికి ఒక కత్తి లాంటోడిని దేవుడు లేపాడు. అయితే హల్లెలూయా. ప్రవక్తల మూలంగా దేవుడు బైబిల్ని ఇచ్చాడు. బైబిల్ అంతటిని ప్రవక్తల ద్వారానే. అందులో చాలా వరకు నెరవేరిపోయింది. ఇంకా కొంచెం మిగలాల్సింది ఉంది, కొంచెం నెరవేరాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా వారి యొక్క పిల్లలను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భార్య గురించి చెప్పాము ఇప్పుడు దాకా. వాళ్ళ పిల్లలు ఏంటండి? కుటుంబం. యెషయా ఎవరో చెప్పాను, ఆయన భార్య ఎలా ఉంటుందో చెప్పాను. పిల్లలంట, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో చూద్దాం. అంటున్నాడు, నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఓ, పిల్లలు ఇవ్వాలంటే ఎవరండి? ఎవరు ఇవ్వాలా? ఇప్పుడు ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం మనం. కొన్ని వారాలుగా, కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? చూడండి ఈ మాటను బట్టి, నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము.
సంఘములో సంఘ మధ్యలో నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఎలా ఉన్నారు? ఫోజులు కొట్టేవాళ్ళలాగా ఉన్నారా? లేకపోతే సంఘములో అధికారాల కోసం పోతున్నారా? సంఘములో పరపతి కోసమా? సంఘంలో మాకంటూ ఒక హోదా ఉండాలా? ఇశ్రాయేలుల మధ్యలో యెషయా భార్య ఆయన పిల్లలంట ఏదో సచ్చుబడిపోయిన వాళ్ళలాగా లేరంట. బైబిల్ చెప్తుంది చూడండి. దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారంటే యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను వాళ్ళ మధ్య ఇశ్రాయేలుల మధ్య మేము ఉన్నాము. హైదరాబాద్ పట్టణంలో లేకపోతే ఇండియాలో ప్రపంచంలో నేను నా పిల్లలు యెషయా అంటున్నాడు సూచనలుగాను మహత్కార్యాలుగాను వాళ్ళ మధ్యలో మేము ఉన్నాం. క్రైస్తవుల మధ్యలో ఎలా ఉన్నారు మీరు? బాగా డబ్బున్నోళ్ళలాగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తాం. బాగా మంచి హోదాలో ఉన్నోళ్ళలాగా, మంచి పలుకుబడి ఉన్నోళ్ళలాగా. ఇశ్రాయేలుల మధ్యలో అంట అమ్మో వాళ్ళ పిల్లలండి, వాళ్ళు ఒక సూచన అండి, వాళ్ళ పిల్లలండి, వాళ్ళే మహత్కార్యాలండి, వాళ్ళే ఒక అద్భుతాలంట. మనమే ఒక అద్భుతాల్లాగా మారిపోవాలంట. ఇంతకాలం చెప్పి 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 సంఘంలో కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం మనం. కానీ ఏ రోజైనా సరే నీవు నీ భార్య నీ పిల్లలు ఒక సూచనగా ఒక మహత్కార్యంగా ఇతరులకు ఎప్పుడైనా కనపడ్డావా? మనమే ఒక అద్భుతంలాగా కనపడాలంట. చదివి 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 తొండ ముదిరి ఊసరి విల్లు అయిపోతుందంట చూడండి. అలాగా బైబిల్ చదివి 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 మనమే ఒక బైబిల్ లాగా మారిపోవాలి. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేసి 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 మనమే ఒక అద్భుతంగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళ పిల్లలంటే అలా అద్భుతాల్లాగా ఉన్నారండి. మనం ఎవరైనా సరే ఎవరి కళ్ళ ద్వారా అయినా సరే మనం అద్భుతాల్లాగా కనబడుతున్నాం. అసలు అద్భుతాలే నమ్మం. అద్భుతాలకు చాలామంది దూరం, ప్రవచనాలకు చాలా దూరం, భాషలకు చాలా దూరం, వాక్యానికి చాలా దూరం. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారంట? వాళ్ళొక సూచనలు, వాళ్ళొక అద్భుతాలు. ఎందుకంటే బైబిల్ చదవం కదా, బైబిల్ లోతుగా వెళ్ళి చదివితేనే కదా మనకు అర్థమయ్యేది. సూచనలు మహత్కారాలంటే కొంతమందికి ఇష్టము, కొంతమంది చూస్తేనే కానీ నమ్మమంటారు, కొంతమంది వాటిని అస్సలు మేము ఎప్పటికీ నమ్మమంటారు. అసలు నాకేమైనా తెలుసా అండి? దీంట్లో పుట్టి మునిగి తేలినటువంటి ముదురు క్రైస్తవుడిని కాదు నేను. బైబిల్ ఎలా ఉంటుందో తెలీదు, వాక్యం ఎలా ఉంటుందో తెలీదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇప్పుడు కాలంలో పిల్లలు సండే స్కూల్కి వెళ్తుంటే అబ్బా అప్పుడే కన్నా సండే స్కూల్కి వెళ్ళింటే ఇంకా ఎన్ని నేర్చుకుండేవాడినో నేను. అసలు రక్షణ ఉంటే కదా, అసలు మాకు తెలిస్తే కదా, ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే తెలిస్తే కదా అర్థమయ్యేది. కనుక ఇక్కడ ఏమని రాసిందంటే మహత్కార్యాలు ప్రజల మధ్య, నేటి క్రైస్తవుల మధ్య, రక్షించబడిన వారి మధ్య, విశ్వాసుల మధ్య, సంఘములో నామకార్థ క్రైస్తవుల మధ్య, అన్యుల మధ్య, అవిశ్వాసుల మధ్య, నాస్తికుల మధ్య దేవుడు యొక్క వాక్యాలను, సాక్ష్యాలను, సూచనలుగాను మహత్కార్యాలుగాను మనం చూపించాలంట. ఎందుకు సాక్ష్యాలు వేస్తున్నా? నా గొప్ప చెప్పుకోవడానికైతే ఒక్క సాక్ష్యం కూడా వేయనండి. దేవుడిని అడిగాను కూడా, ఎందుకు సాక్ష్యాలంటే సాక్ష్యము ఇవి ఎన్ని దేశాలలో చూస్తున్నారో తెలుసా అండి? వచ్చే ఫోన్ కాల్స్ను బట్టి ఈ కల్వరి టీవీ ఏ దేశాల్లో పోతున్నదో, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. ఇంకా అంటున్నారు, పాస్టర్ గారు ఈ టైంలో మాకు కొంచెం కుదరటం లేదండి, అందుకే మేము మిస్ అయిపోతున్నామండి. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను, యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, మీ స్నేహితులకు చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, కొలీగ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్కి చెప్పండి, ఇంట్రడ్యూస్ చేయండి, షేర్ చేయండి. అనేకులను మనం ప్రభు దగ్గరికి నడిపిద్దాం. సాతాను చేతుల నుంచి అనేకులను విడిపిద్దాం. అది రోషం.
ఏదో షో చేసుకోవడానికి కాదు, ఇవన్నీ కూడా. హియర్ యామ్ ఐ అండ్ ద చిల్డ్రన్ whom the Lord has given me. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, లేకపోతే నీ సామర్థ్యం వల్ల కాదు. దేవుడు నీకు భార్యని ఇచ్చాడు, ఎందుకు వదిలేసావు? దేవుడు నీకు భర్తనిచ్చాడు, ఎందుకు వదిలేసావు? భర్త లేకుండా సేవ చేయడం అది సంపూర్ణత అనుకుంటున్నారా? భార్య లేకుండా సేవ చేయడం అది సంపూర్ణత అనుకుంటున్నారా? అది అసంపూర్ణత అవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యాన్ని, ఈ పాఠాన్ని బైబిల్లో 8వ అధ్యాయంలో మొత్తము 5 సన్నివేశాలు ఉన్నాయి. 5లో మొదటిది 4వది నేను కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నానో ప్రతి వారం. చాలామంది రియాక్ట్ అవుతున్నారండి, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, చాలామంది ఈ వాక్యాలు విని ఫోన్ కాల్స్ చేస్తున్నారు, సాక్ష్యాలు విని మాతో కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభునామాని శుభాలు తెలియజేస్తున్నాను నేను. హల్లెలూయా. యెషయా, ఆయన భార్య, 2 పిల్లలు ఇశ్రాయేలీల మధ్య ఎలా ఉన్నారో తెలుసా? బికారులాగా లేరు, బిచ్చగాళ్ళలాగా లేరు, చేతగానోళ్ళలాగా లేరు. నా దేవుడు ఎందుకు పనికిరాడు అనేటువంటి సాక్ష్యాన్ని ఇశ్రాయేలీల మధ్య చూపించట్లేదు. నిన్ను బట్టే నీ దేవుడి నామం హైలైట్ చేయబడుతుంది. నీ కుటుంబాన్ని బట్టే నీ దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఎలాంటి కార్యాలని చేయగలడు అని నిన్ను బట్టి పబ్లిక్ చెప్పుకోవాలి. వాళ్ళ పిల్లల్ని బట్టి అంట సూచనలు, సైన్స్ అండ్ వండర్స్, అమేజింగ్, వాళ్ళనే మార్చేసాడంటే అంట. అలాగా మన పిల్లలు అలా ఉండాలి. జోబి దొంగల్లాగా ఉండొద్దు, రోడ్ల మీద తిరిగే రోమియోల్లాగా ఉండొద్దు, ఆడవాళ్లను హరాస్ చేసేటువంటి ఒక ఈవ్ టీజర్ లాగా ఉండొద్దు. పిల్లల్ని చూడగానే తల్లిదండ్రుల యొక్క రెసెంబల్స్ మనకు కనబడతాయి. వాళ్ళ పిల్లలు చూడగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చు మనం. వాళ్ళ బిహేవియర్ చూడగానే వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చు మనం. సేవకుడు అయి ఉండొచ్చు, సేవకురాలు అయి ఉండొచ్చు, ఉన్నతమైన పదవిలో ఉండొచ్చు, గొప్ప స్థాయిలో ఉండొచ్చు. ఏ స్థాయిలో ఉన్నా సరే నీ పిల్లల్ని బట్టి మీరెవరో చెప్పొచ్చు. హల్లెలూయా. ఎలా వారు సంకేతాలుగా, సూచనలుగా ఉన్నారో చూడండి. నీ పిల్లలు దేవునికి సంకేతాలుగా ఉన్నారా? నీ పిల్లలు దేవునికి సూచనలుగా ఉన్నారా? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఎలా పెంచుతున్నావు? దెబోరా తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్, హుల్దా తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్, అన్న తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్, ఫిలిప్ కుమార్తెలను బట్టి ఫిలిప్ గారు మేము మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. హల్లెలూయా. వాళ్ళ పెంపకం ఎంత గొప్పగా ఉందో చూడండి. నిజంగా పిల్లల్ని కంటే సరిపోదు, గాలి పటాల్లాగా వదిలేస్తే సరిపోదు. మా మమ్మీ ఎంత సేవ చేసిందో మరి మీరేం చేస్తున్నారు? చాట. మా డాడీ ఎంత సేవ చేశాడో మరి మీరేం చేస్తున్నారు? జోబు దొంగల్లాగా, ఈవ్ టీజర్ లాగా ఆడవాళ్ళను హరాస్ చేసుకుంటూ. మీ ఇంట్లో మీకు అక్కర్లేరా? మీ ఇంట్లో మీకు చెల్లెలు లేరా? మీ ఇంట్లో మీకు స్త్రీలు లేరా? బైబిల్ మనకి ఒక మంచి క్యారెక్టర్ మనకు నేర్పిస్తుంది, మంచి బిహేవియర్ నేర్పిస్తుంది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిలే కాదనను, కానీ నేటికి యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు అనేదానికి సాక్ష్యాలే తార్కాణం, ఆధారం. హల్లెలూయా. అప్పుడున్నాడండి యేసు ప్రభు, ఇప్పుడు లేడు. అప్పుడుందండి సేవ, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏముంది మరి? ఏదో నామకార్థంగా చర్చికి పోయేస్తున్నారు చాలామంది. మనకి లోకానికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందో చెప్పంటారా? నరుడికి వానరుడికి ఉన్నంత తేడా, ఉప్పుకి కర్పూరానికి ఉన్నంత తేడా, చీకటికి వెలుక్కున్నంత తేడా, అమ్మకి బొమ్మకి ఉన్నంత తేడా. అమ్మ స్థాయి అమ్మదే, బొమ్మ స్థాయి బొమ్మదే. అమ్మను బొమ్మ చేయలేం, బొమ్మను అమ్మ చేయలేం. దేవుడికి దేవతకి చాలా తేడా ఉంది.
నా రిక్వెస్ట్, జాగ్రత్తగా కొంచెం చదువుకున్నటువంటి విజ్ఞానవంతులారా, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళారా, కొంచెం ఆగి ఆలోచించమని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు, కానీ టైం సరిపోవట్లేదు నాకు. నేనేం చేయలేనండి. అమ్మ బొమ్మ ఒకటేనండి? ఎలా ఒకటైతుంది? దేవుడు దయ్యం ఒకటేనా? దేవుడు దేవుడే, దయ్యము దయ్యమే. తెల్లనివన్నీ పాలుగావు, నమ్మడానికి అంత నమ్మే అజ్ఞానులం కాదు మనం. తెల్లని అన్ని పాల, నల్లని అన్ని నీళ్ళ, ఎర్రగా ఉన్నాయన్ని లైబావ్ సోపులేనా? కాదు. నరుడు వానరుడు ఒకటేనా? అది ఒకటి కానే కాదంతే. వాళ్ళంట సంకేతాలుగా, సూచనలుగా ఉన్నారు. 2 కుమారులకు జన్మనిచ్చిన ఆ తల్లికి హ్యాట్స్ ఆఫ్. అమ్మా యెషయా గారు, లేకపోతే మిస్సెస్ యెషయా గారు, మీ పిల్లలు ఇశ్రాయేలీల మధ్య ఒక సంకేతాలుగాను, ఒక మహత్కార్యాలుగాను ఉన్నారు. నేను అదే అనుకుంటుంటాను, దేవుడా ఇలా ఈ రోజున జరిగిస్తున్నా కదా, ఒకరోజు నన్ను సంకేతంగా మార్చేసి, ఒకరోజు సూచనగా మార్చేసి, బైబిల్ చదువుతున్నాను కదా, ఒకరోజు బైబిల్గా మార్చేసి. దేవుడు బోధకులు కాదు కావాల్సింది, దేవుడికి క్రీస్తులాగా బ్రతికే వాళ్ళు కావాలి. దేవుడు వెతుకుతా ఉన్నాడంటే ఈ భారతదేశంలో బోధించే వాళ్ళు గల్లీ గల్లీకి బోధించేవాళ్ళు బస్ స్టాపుల్లో ఉన్నారు, బస్ స్టాండుల్లో ఉన్నారు, గల్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. కానీ నాలాగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతున్నాడంట. హీఈస్ వెయిటింగ్, హీఈస్ సర్చింగ్. ఎవరైనా నాలాగా బ్రతికినోళ్ళు, నా పిల్లలు, యెషయా పిల్లలు ఏ విధంగా సైన్స్ అండ్ వండర్స్గా ఉన్నారో, నా పిల్లలు నాలాగా ఎవరైనా సరే, ఏ పట్టణంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ఉన్నారని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. బోధించేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. ధూమ్ ధామ్ బోధిస్తారు, గంట కొట్టినట్టు బోధిస్తారు, బల్ల గుద్ది బోధిస్తారు, పులిపీట పగిలిపోయేటట్టు బోధిస్తారు. కానీ యేసు ప్రభులాగా జీవించే వాళ్ళు కావాలంట దేవునికి. అలా ఎవరున్నారంటే బైబిల్లో యెషయా పిల్లలు యేసు ప్రభుకి ఒక సంకేతాలుగా, ఒక సూచనలుగా, యెషయానే దేవుడికి ఒక సజీవ సాక్ష్యంగా, ఆయనే ఒక సూచనగా మిగిలిపోయాడంట. ఆయన భార్యనే ఒక సూచనగా మిగిలిపోయింది. యెషయా అన్నాడు, ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకో. ఓకే ప్రభా, నువ్వు చెప్పినావని నేను చేసుకుంటాను. ఇదిగో నీకు 2 కొడుకుల్ని ఇస్తున్నాను, వాళ్ళు సూచనలుగా, మహత్కార్యాలుగా పెంచుతావా? పెంచుతాను ప్రభా. హోషియా అనే ప్రవక్తున్నాడు బైబిల్లో. ఇటు రావయ్యా. ఎస్ సార్, చెప్పండి సార్. నువ్వు పెళ్లి చేసుకో అర్జెంటుగా. ఎవరిని చేసుకోవాలి సార్? వేశ్యని వెళ్ళి పెళ్లి చేసుకోపో. అమ్మో, వేశ్యనా సార్? ప్రవక్తలంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు విన్నారు. వేశ్యన, ఓకే సార్, మీరు చెప్పినట్టు నేను చేసేసుకుంటాను. ఇర్మియా అని ఉన్నాడు. ఇర్మియా ఇట్రా, చెప్పండి ప్రభువా, నీ లైఫ్లో పెళ్లి చేసుకోవద్దు. ఓకే ప్రభువా, మీరు ఏది చెప్తే అది, నేను ఎప్పటికి పెళ్లి చేసుకోను. ఆయన చేసుకోలేదు కదా అందరు కాదు, దేవుడు ఎవరికి ఏది చెప్తే అది చేయాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, బావలు, బామర్దులు, వదిన్లు, మరదళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలుగా మారిపోతారు. అలా మీ కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, ఈ మాటలు దేవుని మన వినికిడిలో దేవుడు వీటిని ఆశీర్వదించినటువంటి ఆ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమెన్. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కల్వర్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళాము. అప్పుడు డెలివరీకి చాలా కష్టం అని చెప్పారు, కడుపులోని బిడ్డ బతకడం చాలా కష్టం అని చెప్పారు. అటువంటి సమయంలో ఎంతో బాధతో ప్రార్థన సహాయం కోసం ప్రసన్న కుమార్ అంకుల్ గారికి ఫోన్ చేశాము. అటువంటి సమయంలో ప్రసన్న కుమార్ అంకుల్ గారు మా కోసం ప్రార్థించి దేవునితో మాట్లాడారు. మరి తిరిగి మాకు కాల్ చేసి ఏం జరగదు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు, కడుపులో ఉన్న బిడ్డ మరణ గీతని దేవుడు తుడిచివేశాడు, ఖడ్గంతో మరణ దూతని కొట్టివేశాడు అని మాతో చెప్పారు. ప్రసన్న కుమార్ అంకుల్ గారు మాతో చెప్పినట్టుగానే రాత్రి 8:30
నాకంతా డెలివరీ సుఖంగా జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాము. దేవుడు నాకు ఒక మంచి కొడుకుని ఇచ్చాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను హ్యారియట్, నేను కర్నూలు నుంచి వచ్చాను. నాకు చాలా రోజుల నుంచి నాకు క్రింద భాగంలో ఒక గడ్డలాగా ఉంది. దాని గురించి నేను చాలా బాధపడి ప్రార్థన చేస్తాను. మరి ఎంతమంది ప్రసంగాలు చేసినప్పుడు ఇది అస్వస్థత గురించి ప్రార్థన చేసినా కానీ నాకేం బాగా కాలేదు. ఒకరోజు సడన్ గా నేను 12 గంటలు ఆ మధ్యకాలంలో పెట్టినప్పుడు ప్రాఫిట్ ప్రసన్న కుమార్ గారు అని చెప్పి ఎంత ప్రార్థన చేస్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. అబ్బా ఎంత బాగుంది అంటే ప్రాఫిట్ అన్నారు అనేవాటికి నాకు చాలా సంతోషమే. ఆ విధంగా నేను ఆ ప్రార్థనలో కొంచెం అదే ప్రసంగం అయిన తర్వాత ప్రసన్న కుమార్ గారు మరి అందరూ మీరు ఎక్కడెక్కడైతే రుగ్మత ఉందో అక్కడ చేతులు పెట్టుకోమని చెప్పారు. నేను అలాగే చేశాను. చేసిన తర్వాత చక్కగా ప్రార్థన అయిన తర్వాత మీరు చెక్ చేసుకున్నామా అని చెప్పినారు. తర్వాత నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు ఆ బిడ్డ అనేది పోయి నాకు నెమ్మదిగా ఉంది. దేవుని నామానికి స్తుతిస్తున్నాను. ప్రసన్న కుమార్ పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటాను. నమస్తే, నా పేరు రోజ్లిన్. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతాను, బెంగళూరు నుంచి. మా అమ్మ పేరు మార్తమ్మ. మా అమ్మకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి మేము ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నాము. ప్రసన్న కుమార్ అయ్య గారు ప్రార్థన వల్ల మా అమ్మకు నయమైంది, అవుతా ఉంది. ఈ అద్భుతం చేసిన దేవునికి స్తోత్రములు. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనములు. ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. నేను వివాహం కొరకు పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అప్పుడు ప్రవచనం ద్వారా వివాహం ఘనంగా జరుగుతుంది అని చెప్పారండి. అలాగే నా వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. మళ్ళీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేయమని ఫోన్ చేసినప్పుడు అప్పుడు ప్రవచనం చూసి నీకు మంచి బిడ్డ పుడతాడమ్మా, అబ్బాయి పుడతాడు అని ప్రవచనం చూసి చెప్పారండి. అలాగే ఇదిగోండి నాకు మంచి బాబు ఆరోగ్యవంతంగా పుట్టాడు. ఆరోగ్యమైన బాబుని ఇచ్చారు దేవుడు. పాస్టర్ గారు చెప్పిన ప్రవచనాలన్నీ నా జీవితంలో నెరవేరినాయి. బాబు పుడతాడని పాస్టర్ గారు చెప్పినట్టే నాకు బాబు పుట్టాడు. ప్రవచనం పాస్టర్ గారు బాబు పుట్టక ముందే ప్రవచనం చెప్పారండి. బాబు పుడతారు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పారు. ఆ విధంగానే పుట్టాడు. అందుకే చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది. ముందుగా దేవత దేవునికి వందనాలండి. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనాలు. మాది మెల్లపాలెం గ్రామం అండి. నా పేరు లక్ష్మీ కుమారి. నేను చాలా గుండె బలహీనతతో ఉన్నానండి. దడండి, ఛాతీ నొప్పి, ఒళ్ళంతా మంట కింద ఉండేదండి. నేను వర్తమానం చూస్తుండగా ప్రసన్న కుమార్ అయ్య గారు వర్తమానం వస్తుందండి. నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నానండి. దేవుడు ప్రార్థన ద్వారా నన్ను స్వస్థపరిచాడండి. దేవుడికే మహిమండి. ప్రసన్న కుమార్ అయ్య గారికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా పేరు రాజ్ కుమారి. ఆగస్టు 22వ తేదీన డెలివరీ కోసం మేము హాస్పిటల్. ప్రైజ్ నాకు మహిమ కలుగును గాక. సర్వోన్నతుడైన యేసయ్య శక్తి నామమున మీకు అందరికి శుభములు కలుగును గాక. మరి ఇప్పటి వరకు వాక్యాలు విన్నాం కదండి. దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని సందేశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మీరు కాల్ చేయండి, మేము మీతో మాట్లాడతాము. అటు విధంగానే మరి దేవుడు ప్రవచనాల ద్వారా ఎవరితో మాట్లాడతారో వెయిట్ చేసి చూద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ జీసస్. హల్లెలూయా. మా నెంబర్స్ నోట్ చేసుకోండి. 9849257416, 9849555491. ఈ నెంబర్స్ నోట్ చేసుకొని మీరు మాతో కాంటాక్ట్ చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్స్ ఏదున్నా సరే మీరు మాకు ఫోన్ చేస్తే మీతో మాట్లాడతాం. హలో, ప్రభువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి. నాకు కొడుకు కుమార్తె అమ్మా, వాళ్ళిద్దరికి వివాహాలని. నా కొడుక్కి ఇద్దరు అమ్మాయిలే పుట్టారమ్మా. సరే బ్రదర్, ప్రార్థన చేస్తామా. అబ్బాయి కావాలి. మీరు ఇంకా అంటే మీతో మేము డీటెయిల్ గా మాట్లాడాలంటే సాయంత్రం ఫోన్ చేయండి. అయ్యగారు మాట్లాడతారు మీతోటి, మేము ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా మీరు చక్కని కుమారుని అనుగ్రహించండి, మనవని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి చేతులు చాపిన కుటుంబాలను, వారి పిల్లలను, వారిని దేవుడు మనస్ఫూర్తిగా దీవించాలని ప్రవచిస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలనుకుంటే అక్కడ పైన గూగుల్ పే ఫోన్ నెంబర్ ఉంది చూడండి, 9849257416.
దానికి మీరు మాకు ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే కూడా చేయొచ్చు. డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మీరు మాతో కలవాలి అని అంటే కూడా అదే నెంబర్ అండి. అందరితో కలుస్తాం. నో డిస్క్రిమినేషన్, ఎవరితో కూడా ఏది లేదు. అందరితో మేము మాట్లాడతాం, అందరి గురించి ప్రార్థన చేస్తాం. ఈ కొత్త నెలలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలో చివరి ప్రార్థనలో పాల్గొంటున్నారో వారికి ప్రమోషన్లు కానీ జాబ్స్ కానీ జాబ్స్ రావాలన్నా, వచ్చిన వారికి ప్రమోషన్లు రావాలన్నా, వివాహాలు కావాలన్నా సరే, ఎవరైనా సరే ఈ నెల మొదటి వారంలో ఫస్ట్ మెసేజ్ ఉన్నారండి, అది మీకు బెస్ట్ మెసేజ్గా బ్లెస్సింగ్గా యేసునామములో మారిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్. హలో. హల్లెలూయా. హలో. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా, దేని గురించి చేయాలి? మీ పేరేంటి? హల్లెలూయా. నా పేరు దీవెన. ముక్కులు కండలు పెరిగి శ్వాసడానికి ఇబ్బంది అవుతుంది. అమ్మ, ఏం పేరు? దీవెన. సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దీవెనను కనికరించండి తండ్రి. తన ముక్కుల్లో మీ రక్తమును ప్రోక్షించండి నాయన. శ్వాస మంచిగా తీసుకోవడానికి మీ కృప చూపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒక తల్లి ఇప్పుడు టీవీ ముందుకు వచ్చింది, చాలా ఏజ్ అయిపోయింది, మరి నాకు పుడతారా అని అనుమానంగా ఆలోచిస్తుంది. దేవుడు యేసు నామములో అప్పుడు ఎలీషా ప్రవచించినట్లు ప్రవచిస్తున్నాను. అదే అభిషేకం, అదే ఆత్మ, అదే కృపతో దేవుడు నీకు ఒక చక్కటి కుమారుని ఇచ్చును గాక, కన్సీవ్ అవుదు గాక. రాబాకా షికారా లాబాషాందరాలే. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అమ్మా చెప్పండి, చెప్పండి అమ్మా. లక్ష్మి నా పేరు. చెప్పండి. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందమ్మా. నాకు కొంచెం నాకు ఒంట్లో బాగుంటలేదు. నాకు క్రియేట్ 3.6 అని వచ్చింది. ఇన్ఫెక్షన్. ఓకే. సర్వశక్తి మంతుడాన్ని బిడ్డను కనికరించండి తండ్రి. కిడ్నీలో మీ రక్తమును ప్రోక్షించండి. సర్వోన్నతుడు అవి మంచిగా పనిచేయనట్లు ఆజ్ఞాపించండి నాయన. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చాలా మంది దీంట్లో మెంబర్షిప్ గా జాయిన్ అయ్యారండి. ఇంకా ఎవరైనా మెంబర్షిప్ గా జాయిన్ అవ్వాలంటే ఆ నెంబర్ నోట్ చేసుకోండి. మీ గురించి మేము 24 hours ప్రార్థన చేస్తాం. ఉన్నటువంటి మెంబర్స్లో మీరు ఎవరో తెలియాలనంటే దీంట్లో జాయిన్ అవ్వండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం. ఇంకోటి మేము చేయాలనుకుంటున్నామండి స్పాన్సర్. చాలామందికి ప్రేరేపణ వస్తుంది, ఎలా చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి ఫోన్పే ఇచ్చాము, గూగుల్ పే ఇచ్చాము. అకౌంట్లో వేయాలంటే అకౌంట్ నెంబర్, ఒకవేళ స్కాన్ చేయాలంటే QR కోడ్ అక్కడ ఉందండి, అది కూడా స్కాన్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇవి కూడా రావు మాకు అనంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు మాకు MO చేయొచ్చు. మీ రిక్వెస్ట్లు మాకు లెటర్స్ ద్వారా కూడా తెలియజేయచ్చు. ఫోన్లు లేనటువంటి వాళ్ళు చాలా మాకు సాక్ష్యాలు పంపించారు. అవన్నీ కూడా ఇంకా వేయలేకపోతున్నాం. కొన్ని మీకు వేస్తాం. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ ఫోన్ కలవట్లేదు అనుకోండి, ఎవరు డిసప్పాయింట్ కావద్దు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 2 o'clock నుంచి అందరితో మేము మాట్లాడతాం. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క రిక్వెస్ట్ను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నోటీస్ను గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. అయ్యో ఇప్పుడు మాకు అందట్లేదు, చూడండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రవచనాలు చెప్పాలి, దేవుడు చూపించిన పేర్లు చెప్పాలి, మీ గురించి ప్రార్థించాలి. ఎవరికైనా బాగాలేకపోతే సీరియస్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ICUలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మనం దేవుడి ఒక మాట తగిలితే చాలండి, మృతులు సహా లేచి కూర్చుంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రాణము తప్పించుట దేవుడైన యెహోవా వశము అని ఉంది. మరణాన్ని తప్పించుట ప్రభు అయిన యెహోవా ఒక క్షణంలోనే పరిస్థితిని మార్చేస్తాడు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చాలా సమయం తక్కువ ఉంటుందండి, ఎందుకంటే లైవ్ కార్యక్రమంలో మనకి ఇవ్వబడిన టైం ప్రకారం. కాబట్టి నంబర్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మేము మాట్లాడలేకపోతున్నాం కనుక దయచేసి నంబర్ నోట్ చేసి పెట్టుకొని మీరు తర్వాత ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. మేము మీతో మాట్లాడతాము, ప్రార్థన చేస్తాం. ఎవరో గ్లోరీ అంట, గ్లోరీ నీ పేరు చూపించాడు, నీ పేరే చూపించాడు అంటే నీ సమస్య కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే చెట్టు మీద ఉన్న జక్కయ్య దేనికోసం వచ్చాడో ఆయనకు తెలుసు. చెట్టు వెనక ఏ తప్పు చేసి ఆదాము వెనక ఉన్నాడో ఆయన పిలిచాడు. నీ పేరు ఆయన ఎరిగాడు కనుక నీ సమస్య కూడా తెలుసు. ఆ సమస్య నుంచి యేసు నామములో విడుదల పొందుదువు గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒక ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మేము మాట్లాడతాం. హలో హలో హలో
థ్యాంక్ యూ జీసస్. హలో చెప్పండి బ్రదర్, మేడం మాకు హెల్త్ బాగాలేదు మేడం. ఏం పేరు బ్రదర్? థ్యాంక్ యూ జీ. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ప్రసన్నను ముట్టి స్వస్థపరచండి. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి నాయన. నాయన బాగు చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను. చాలా మంది ఇంటర్మీడియట్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ యేసునామములో పాస్ అవుదురు గాక. ఆమేన్. ఇంకోటి, ఈ నవంబర్ 1 ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా మారును గాక. వాక్యం చెప్తున్నప్పుడే చాలా మందిని ముట్టి స్వస్థపరచడం చూశానండి. చాలా మంది గుండె జబ్బులు బాగా అయిపోయినాయి, చాలా మంది కిడ్నీలు బాగా అయిపోయినాయి. నిజంగా చూశాను. దేవుడు కొత్త కిడ్నీలను కూడా అమర్చే దేవుడు. నిజంగా మన దేవుడు చేసే గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. ఎందుకంటే నమ్మనోర్ని మనం ఏం చేయలేం. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యక్రమం చివరిలో ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తారండి. ప్రతి విధమైన వ్యాధి నుంచి విడిపించుటకు మన దేవుడు సమర్థుడు కనుక ఆయిల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ తీసి పెట్టుకోండి. వాటి గురించి ప్రార్థన చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యక్రమము ప్రతి సోమవారం 11:30 నుంచి 1 గంట వరకు వస్తుంది. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు మిస్ అవుతున్నారు, చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ మేము రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి టైము దేవుడు మనకి యేసునామములో అనుకూలపరచును గాక. ఆమేన్. హలో, థ్యాంక్ యూ జీసస్. హలో, థ్యాంక్ యూ జీసస్. రాబా కాశీ కరాలా. చెప్పండి అమ్మా. షార్ట్ కట్ స్తోత్రం. ప్రెగ్నెంట్ లేడీనండి, నాకు కరోనా వస్తుంది. ఓకే, నేను యశ్వంత్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. నేను ప్రోగ్రామ్ చూస్తూ చేస్తున్నానండి. ఒక్క నిమిషం. ఇదిగో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఏంటి, దయచేసి నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను. కరోనాలో సమస్యలో ఉన్న వాళ్ళని దేవుడు విడిపించాడు చాలా మందిని, లక్షల మందిని ప్రార్థన ద్వారా. అమ్మా చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పమ్మా. నా ప్రాబ్లం వచ్చేసి నేను 5th మంత్ ప్రెగ్నెంట్ అండి. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, మా హస్బెండ్ పాజిటివ్ వచ్చింది, నా బేబీ ఇంకా 3 years బేబీకి పాజిటివ్ వచ్చింది, మా మదర్ కి పాజిటివ్ వచ్చిందండి. అమ్మా ఇప్పుడు ఎలా చూసావు నువ్వు, హాస్పిటల్లో ఉండి ఎలా చూస్తున్నావు? నేను కలవరి టీవీ పెట్టుకున్నానండి. ఓకే ఓకే, నీ రూమ్ లో పెట్టుకున్నావా? చాలా సంతోషం అమ్మా. ఏ హాస్పిటల్లో ఉన్నావు? యశోద హాస్పిటల్. వెరీ గుడ్. నీకు ఉంది, మీ బాబు, మీ హస్బెండ్ కు ఉంది, పాపకు కూడా ఉందా? మా మదర్ కి మదర్ కి. 2nd మంత్ ప్రెగ్నెంట్, 5th మంత్ ప్రెగ్నెంట్, సెకండ్ బేబీ. ఓకే, 5th మంత్ ప్రెగ్నెంట్, సెకండ్ బేబీ. అయితే అలాగే ఉండు. ఒక వాటర్ బాటిల్ ఉంటే దగ్గర పెట్టుకోండి అమ్మా. ప్రార్థన చేసిన తర్వాత అందరు తాగండి, అందరికీ విడుదలవుతుంది. సాక్ష్యం చెప్తారా? అందరు సాక్ష్యం చెప్తారా అమ్మా? హలో, వీడియో తీసి పంపిస్తావా సాక్ష్యం? ఏం పేరమ్మా, ఏం పేరు? నా పేరు నవిత అండి. నవిత. నవితను యేసు నామములో కరోనా వైరస్ యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారంతో, యేసయ్య నాకు ఇచ్చిన అధికారంతో వైరస్ను ఇప్పుడే దేవుడా నా తండ్రి వైరస్ ముందు నన్ను నిలబెట్టండి. వాక్శక్తితో ఆ బిడ్డ నాయన గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా తగలొద్దు నా తండ్రి. వారి తల్లికున్న వైరస్ నాయన, ఈ బిడ్డకున్న వైరస్, భర్తకున్న వైరస్, కుమార్తెకున్న వైరస్, అందరికీ యేసు నామములో కుటుంబాన్ని కరోనా కోరల నుంచి విడిపించబడుదురు గాక. కరోనా కబంధ హస్తాల నుంచి యేసు నామములో విడిపించబడుదురు గాక. ఈ ప్రవచనం నెరవేర్చి లక్షల మంది బిడ్డ ముందు ఈ బిడ్డను నిలబెట్టుకొని మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అమ్మా మీ కుటుంబం ఫ్రీ, అంతే, మీరు నమ్మండి అమ్మా. హలో, మీరు ఫ్రీ అయిపోయారు అంతే, ఇంక నమ్మండి, మీకు ఇంక తగ్గిపోయినట్టే అమ్మా. ఓకే అమ్మా, ఓకే. మేము సాయంత్రం కాల్ చేయండి, మాట్లాడతామమ్మా. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం కదా, చూసారా? చేయండి. ఒకటే సాక్ష్యం చెప్తాను నేను, అదే లైవ్. చెప్పండి. మా తమ్ముడు కూడా 6 months బ్యాక్ సెకండ్ వేవ్ లో క్రిటికల్ గా ఉన్నాడండి. అప్పుడు ప్రభువుని నమ్ముకున్నాము, మెట్టుగూడలో నేను మొక్కుకున్నాను. తమ్ముడు బ్రతికి బయటపడ్డాడు. అలాగే మేమందరం ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. సాక్ష్యం చెప్పాలని. ఓకే అమ్మా, ఓకే. చూసారండి, మన ప్రోగ్రాము హాస్పిటల్లో ఉన్నోళ్ళు చూస్తున్నారు. అందుకనే సీరియస్గా ఉండే వాళ్ళకి, ఐసీయూలో ఉండే వాళ్ళకి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళకి, భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒక ప్రాణము దేవుణ్ణి నమ్ముకోకుండా చనిపోతే నరకానికి పోతుంది. దానికి లెక్క నేనే చెప్పాలి. కనుక దేవుడి ముందు నేను నిలబడాల్సి వస్తుంది. ఆ భయం ఉంది, నాకు ఆ వణుకుడు ఉంది.
చూడండి, ఈరోజు ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ఒక భయం ఉంది. చాలా మంది మొక్కుకొని నిజంగా చేస్తున్నారండి. 99% ఈ కార్యక్రమానికి చేతులు చాపుతున్నారు. వారందరినీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఆ 1% కూడా చేయాలి. ఈ కార్యక్రమాలు ఇలా కంటిన్యూగా రావాలని మీరందరూ చేతులు కలిపితే నిజంగా కంటిన్యూగా వస్తామండి. అందరూ ఆదరించబడతారు. ఈ వాక్యాలు దీంట్లో ఎన్నో కుటుంబాల యొక్క వివరాలు ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మిమ్మల్ని ఆదరిస్తాయి. దయచేసి మీరు సహకరించండి. రీ బా కా షా కా రా లా కా షా దా రా లే. హలో హలో, వందనాలమ్మా, చెప్పండి. ఏం పేరమ్మా? ఏం పేరు? సరే, ఏం పేరు నీ పేరు? ఓకే, శిరోమణి. యేసు నామములో శిరోమణి గొంతులో ఉన్న గడ్డలు డైల్యూట్ అయిపోవును గాక, డిజాల్వ్ అయిపోవును గాక. యేసు నామములో ముట్టి స్వస్థపరిచినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో మెల్ట్ అయిపోవును గాక. మీరే కనికరించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. అమ్మా, పోయినాయి, చెక్ చేసుకో, సాక్ష్యం పెట్టు. ఓకే అమ్మ, పోయినాయి అంతే. ఇప్పుడే చూశానండి, ఆమె గడ్డలు కరిగిపోయినాయండి. రియల్ ఇది, నమ్మినా నమ్మకపోయినా. ఒక్కసారి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరోనా పేషెంట్లకు అందరికి ప్రార్థన చేశాను, ఫ్యామిలీకి. వాళ్ళని కూడా విడిచిపోవడం చూశాను నేను. వాక్యం చెప్తున్నప్పుడే కొంతమందికి రోగాలు వదిలి వెళ్ళిపోవడం చూశాను. వాక్యం చెప్తున్నప్పుడే ప్రవచనం పలుకు అన్నాడు దేవుడు. పలికాను, విడిచి వెళ్ళిపోయినాయండి. నమ్మితే కార్యం చూస్తారు. మీరు కూడా ఎందుకు ఒక ఫోన్ నెంబర్ ఇప్పుడే నోట్ చేసుకొని ఎందుకు ఫోన్ చేయొద్దు? ఎందుకంటే మీరు ఒక్క ప్రోగ్రాం చేస్తే కొన్ని లక్షల మంది వింటున్నారు. ఈరోజు ఒక్కరు ముందుకు వచ్చారు, ఈ రోజున ఇంతమంది వింటున్నారు. ఎందుకు మీరు 2 ప్రోగ్రామ్స్కి ముందుకు రావద్దు? 4 ప్రోగ్రామ్స్కి ఎందుకు రావద్దు? 6 నెలల ప్రోగ్రామ్స్కి ఎందుకు ముందుకు రావద్దు? ఎందుకు అవిశ్వాసం అడ్డం పడుతుంది? అయ్యో, డబ్బు మనల్ని ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, పారిపోతుంది. యేసు ప్రభు కోసం వదిలేరనుకోండి, మీకు కావలసిన సమృద్ధి వస్తుంది. ఎలా వస్తుందంటే అబ్రహామును ఆశీర్వదించినట్లు ఆశీర్వదిస్తాడు. గొర్రెల కాపర్ని గొప్ప రాజును చేశాడు కదండి. కనుక మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. సామాన్యుణ్ణి, గుంటలో ఉన్నవాడిని గద్దె మీదకి తీసుకొని వెళ్ళాడు. నడి సముద్రంలో ఉన్నటువంటి వాడిని నగర్లోనికి తీసుకొని వెళ్ళాడు. నీటిలో ఉన్న వాడిని కోటలోనికి తీసుకెళ్ళాడు. ఆయనే మోజెస్. హల్లెలూయా. నడి సముద్రంలో ఉన్నాడు, నగర్లోకి వెళ్ళాడంటే ఆయనే జోనా. కనుక మీరు కూడా అలా చేయగలడు. అదే దేవుడు ఇప్పుడున్నాడు, కార్యాలు చేస్తాడండి. ఎందుకు మీరు ఒక 4 ప్రోగ్రామ్స్కి ముందుకు రావద్దు? 6 నెలల ప్రోగ్రామ్స్కి ఎందుకు రావద్దు? సంవత్సరానికి ఎందుకు కట్టద్దు? చూస్తున్నారు, కానీ అవిశ్వాసం అనే దురాత్మ ఇవ్వనివ్వడం లేదు. కానీ కొంతమంది అయితే ఛేదించుకొని ముందుకు వస్తున్నారు. ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు. అలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ జీసస్. హలో 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 హలో, ఎవరో శామ్యుయల్ అంటే దేవుడు నిన్ను చూపిస్తున్నాడు. నీకున్నటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి, బాడీలో చాలా బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి యేసు నామములో విడిపించబడదు గాక. నువ్వు అనుకున్నావు, అది కూడా చెప్తున్నాడు. నా పేరు పిలిస్తే బాగుండు అయ్యగారు అని. దేవుడు నిన్ను నిజంగా నీ పేరుని ఎరిగినటువంటి దేవుడు. నీ రోగం కూడా తెలుసు, దాని నుంచి నువ్వు విడుదల పొందుదు గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రాకా బా షీకా. హల్లెలూయా, 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 హలో హల్లెలూయా. హలో, చెప్పండి. హలో, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి బ్రదర్, దేని గురించి ప్రార్థన చేయాలా చెప్పండి. పక్షవాతం యేసు నామములో మీ కుమారుడు పక్షవాతం నుంచి విడిపించబడును. రాజమౌళి. సర్వశక్తిమంతుడా నీకు వందనములు. బ్రదర్ ని ముట్టండి, నరములను ముట్టండి తండ్రి. బ్రెయిన్ లో రక్తం ప్రోక్షించండి, క్లాట్స్ ని కరగొట్టండి, పక్షవాతం నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చాలా మంది రెడీ అయిపోయారు. అయ్యగారు మా పేరు పిలిస్తే బాగుండని ఆశపడుతున్నారు. ఎవరో ఇదిగో ఇక్కడ వెన్నుపూస విరిగిపోయింది చూపిస్తున్నాడు దేవుడు. అది యాక్సిడెంట్ ద్వారానో కింద పడో ఏమో తెలియదు, కానీ ఆ వెన్నుపూస తిరిగి దేవుడు కనెక్ట్ చేస్తాడంట. అయితే దేవుని కొరకు సాక్షిగా ఉండండి. స్వస్థత పొందిన వాళ్ళందరూ సాక్షిగా ఉండాలి. మేలులు పొందుకున్న వాళ్ళందరూ జీవితాంతం సాక్షిగా ఉండాలి. మళ్ళీ వెళ్ళి పాపంలో పడమని కాదు,
తాగమని కాదు, తిరగమని కాదు, లోకస్తులతో చిందులేయమని కాదు, లోకములో నుంచి విడిపించడానికే దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆ పాఠాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. రా కా బా షీ కా రా నా మా కా షా ఓ షీ కా రా లా కా షామ్ తారా హలో ఓ రా బా కా షీ యా రా లా బా షీ. హలో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనోహర్ దేవుడు ఇప్పుడు వాక్యం విన్నావు, నువ్వు వాక్యం విన్నావు, నా పేరు కూడా పిలిస్తే బాగుండన్నావు. నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలున్నారు, కానీ కొన్ని పక్కదారిలో తొలగావు. దారిలోకి రమ్మని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చే వార్నింగ్కి మనం లోబడకపోతే శ్రమల పాలవ్వాల్సి వస్తుంది, కష్టాల పడవుతుంది. కాబట్టి నువ్వు దేవునికి లోబడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా స్తోత్రం. మా అమ్మాయికి పెళ్లి సంబంధం చేశాను మేడం, పెళ్లి సంబంధం జరిగింది. అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే చేసుకోనని అంటే చేయమని. స్తోత్రం మీరు స్తోత్రం. 2 o'clock ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తానమ్మా. ఇంకా కరెక్ట్గా హల్లెలూయా హల్లెలూయా. మనకు ఎంత టైం ఉందో తెలుసా అండి? స్తోత్రం స్తోత్రం. 9 నిమిషాలు ఉంది. స్తోత్రం. 9 నిమిషాలు ఉంది. దయచేసి మీరు త్వరగా సీరియస్గా ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఐసీయూలో ఉండే ఒక ఆమె చూసి చూడండి. హలో ప్రైజ్ ది లార్డ్ అమ్మా. జీసస్. మా టీవీలో వాక్యం వస్తుంది. అవునమ్మా థ్యాంక్ అవును యూ అవును. జీసస్. అదే ప్రేయర్ కొరకు కాల్ చేశాను. అమ్మ దేని గురించి ప్రార్థన చేయను? మా పెద్ద పాపకు మొన్న వివాహం అయిందండి. అమ్మా అయితే తనకు జాబ్ లేదు, చాలా ప్రాబ్లమ్స్. ఏ పేరమ్మా? దీపిక నరేష్ అండి. సర్వశక్తి మంతుడా దీపిక నరేష్ను కనికరించండి. కుటుంబ సమస్యల నుంచి విడిపించి దేవా ఒక ఉద్యోగం ఇవ్వండి, చేతి పనిని దయచేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మిస్ అయిపోయిన వాళ్ళు ఈ వాక్యం ఈ టైంలో మిస్ అయిపోయారు. చాలామందికి ఇంట్రెస్ట్ వాక్యం వినాలని. యూట్యూబ్లో చూసుకోండి, ఫేస్బుక్లో చూసుకోండి, సాక్ష్యాలు వినండి, వాక్యం వినండి, దీవించబడండి. నెగ్లెక్ట్ చేయొద్దండి. సమయం చాలా కొద్దిగా ఉంది, మనకి సమయం లేదు. అందుకే ఇన్ని ఖర్చులు పెడుతూ ఇంత రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని రిలే చేయడం జరుగుతుంది. ఎంతో రిస్క్తో కూడిన పని ఇది. వేలు లక్షలు ఖర్చు పెట్టి లైవ్ కార్యక్రమాలు నడుపుతున్నాం. కాబట్టి మీరు చేతులు సహకరించండి, చేతులు కలపండి. ఎందుకంటే దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వడానికి మనం వెనక్కిపోవద్దు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయండి. మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ కార్యక్రమాన్ని అందించాలని ఉంది. అన్ని భాషల్లోకి తర్జుమా చేయాలన్నది. అది ఎంతో ఖర్చుతో కూడిన పని. ఎక్కడ వేసిన వాళ్ళం అక్కడే ఉండొద్దు. కాబట్టి దయచేసి ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది నా కోసం కాదనుకోవద్దు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి. ఏదో చాలా ఇవ్వలేకపోతున్నాం మేము అనుకోవద్దు. అందరూ కలిసి ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత సపోర్ట్ ఇవ్వాలి. అందరూ ఒకటే సపోర్ట్ చేయలేరండి. తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి, మీరు సహకరించండి. ఈ యొక్క దేవుని సువార్తను మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళి అనేకులను ప్రభువు ముందు నిలబెడదాం. దానికి మీ వంతు సహకారం అందిస్తే మీ కుటుంబాలు దీవించబడను గాక. ఆమేన్. ఈ కార్యక్రమం చివర్లకు వచ్చామండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత వాటర్ తాగండి. దేవుడు ప్రతి ఒక్కరికి స్వస్థతనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టుతాడు. మరి ఈ నంబర్స్ చాలా కాల్స్ వస్తున్నాయండి. దయచేసి మేము మాట్లాడలేకపోతున్నాము. మీరు తర్వాత కాల్ చేయండి, మేము మీతో మాట్లాడతాం, మీ సమస్యలు వింటాం, రాసుకుంటాం. మా ప్రార్థన గ్రూప్ వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మేము ప్రార్థన చేస్తుంటాము. కాల్స్ మాత్రం మేమే ఎత్తుతామండి. నేను పాస్టర్ గారు మాత్రమే మాట్లాడతాము, ఇంకెవరు మాట్లాడరు. మీరు కాల్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించును, కృప చూపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఆఫీసులో ఉండి చూస్తున్నారు, హల్లెలూయా. హాస్పిటల్లో ఉండి చూస్తున్నారు, ఇళ్లల్లో ఉండి చూస్తున్నారు, కంపెనీస్లో ఉండి చూస్తున్నారు, లేకపోతే రకరకాల స్థలాల్లో ఆయా పనులు చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. దానికి ఆధారం ఏంటంటే ఇందాక యశోద హాస్పిటల్లో ఉండి చూస్తుంది చూడండి. ఆమె అయ్యో దేవుడా నాతో మాట్లాడు, నన్ను స్వస్థపరచు ప్రభు అని. సాతానుడు ఒక్కొక్కరిని శోధిస్తున్నాడు, దాని నుంచి విడిపించబడుదురు గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చివర్లకు వచ్చామండి, మరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. సేవకులు మరి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు.
మీరు వాటర్ Thank బాటిల్స్ you, ఆయిల్ Jesus. బాటిల్స్ ఇంకా 6 నిమిషాలు ఉంది, 6 నిమిషాలు ఉంది మనకి. ప్రార్థన చేస్తారు. ఫోన్ కాల్స్ దయచేసి ఇప్పుడు మాట్లాడట్లేదని అనుకోకండి, దయచేసి మీరు కాల్ చేయండి, నంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత కాల్ చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. యూట్యూబ్ ప్రాఫిట్ ప్రసన్న కుమార్ అంటే యూట్యూబ్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం వినండి, దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. మీరు ఇతరులకి దాన్ని ఫార్వర్డ్ చేయండి, దయచేసి ఫార్వర్డ్ చేయండి. మన యొక్క ఈ ఛానల్ని, ప్రాఫిట్ ప్రసన్న కుమార్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ డిస్టిక్లో ఉన్నా సరే ఫార్వర్డ్ చేస్తే ఆ వాక్యాన్ని విని వాళ్ళు ఆదరించబడతారు. ఒక్కొక్కరు కుటుంబాల్లో టార్చర్ చేయబడుతున్నారు, టార్మెంట్ చేయబడుతున్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంతో కూడా కష్టపడుతున్నారు. వాటన్నిటిలోంచి విడిపించబడదురు కాక. మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని చాలామంది ఆలోచిస్తున్నారు. ప్రతి సోమవారము 11:30 నుంచి 1 గంట వరకు వస్తుంది. కంటిన్యూగా చూడండి. మీరు ఇంకా ఈవినింగ్ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనకు సరైన టైం దొరకటం లేదు. ఆ టైం ఫిక్స్ అయిందంటే ఖచ్చితంగా ఈవినింగ్ కూడా వస్తాం మనం. కనుక అన్ని ఛానల్స్లో రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఆదరణకరంగా ఉండాలి. యెషయా ఫ్యామిలీ, ఆయన భార్య, ఆయన యెషయా వారి పిల్లలు ఎలా సంకేతాలుగా గుర్తులుగా ఉన్నారో మనం కూడా అలా ఉంటే అనేకులు దేవునిలోకి వస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి అమ్మా. పేరు హల్లెలూయా. చాలామంది టీవీ ముందు కూర్చొని మా పేరు పిలిస్తే బాగుండు అనుకుంటున్నారు. అంటే వాళ్ళ గురించి కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. హలో. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడికి తెలియని రహస్యం అంటే ఈ భూమి మీద ఏది లేదండి. హలో. చూడండి, ఇట్లా చాలా కంటిన్యూగా వస్తున్నాయి కదా, ఎవరితో మాట్లాడాలో తెలియటం లేదు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఏం డిస్కరేజ్ కావద్దు. అందరితో మాట్లాడతామండి. హలో. హలో. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి అమ్మా. చూడండి, ఉన్న టైంను వేస్ట్ చేస్తున్నారండి. ప్లీజ్, ఒక నిమిషం కూడా దేవుని దృష్టిలో విలువైంది. అది సమయాన్ని వృధా చేయొద్దని బైబిల్లో ఉంది. అజ్ఞానుల వలె ఉండొద్దు, వేస్ట్ చేయొద్దు అంటున్నారు. మనకి 1.5 అవర్ టైంలో సాక్ష్యాలు, వాక్యము, ఫోన్ కాల్స్ ఎక్కడ సరిపోతుందండి? అయినా కూడా మేము దాన్ని అడ్జస్ట్ చేసుకొని మాట్లాడుతున్నాం. మీ వాయిస్ మాకు వినబడకుండా మీరు టీవీ సౌండ్ వాల్యూమ్ పెట్టకండి. దయచేసి ఫోన్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాము. కార్యక్రమం చివర్లకు వచ్చామండి. వాటర్ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ తీసి ఎవరో జాషువా అని చూపిస్తున్నాడు దేవుడు తప్పకుండా నువ్వు వివాహం గురించి ప్రార్థన చేసుకుంటున్నావు. ఖచ్చితంగా మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పేరు కూడా చూపిస్తున్నాడు, డేవిడ్ రాజ్ అంట. డేవిడ్ రాజ్, నువ్వు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నావు. మంచి ఉద్యోగం నీకు అతి త్వరలోనే యేసు నామములో పొందుకొందువు గాక. రాకా బా షికారా లా బాకా శాందారాలే. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఇంకా 2 నిమిషాలు ఉంది, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవుడా. నా తండ్రి, కరోనాతో బాధపడుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను దేవుడా. కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. సమస్యల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. రోగులు, వ్యాధిగ్రస్తులు, మంత్రశక్తులతో పీడించబడుతున్న వాళ్ళు దేవుడా, చదువులో జ్ఞాపక శక్తి లేని వాళ్ళు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, గుండె పాడైపోయిన వాళ్ళు, రక్తం పాడైపోయిన వాళ్ళు, కడుపులో గడ్డలున్నాయి, గొంతులో గడ్డలున్నాయి, గొంతులో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాడు. యేసు నామములో ఆ వైరస్ నుంచి విడిపించబడుదురు గాక. తలలో ఉన్న గడ్డలు యేసు నామములో కరిగిపోవును గాక. దేవుడా, మీరు ఇచ్చిన ప్రవచనాన్ని మీ నామములో పలుకుతున్నాను ప్రభా. ప్రవచనాన్ని మీ నామములో పలుకుతున్నాను ప్రభా. నువ్వే ఒక మహాద్భుతం జరిగించండి నాయన. సాక్షిగా నిలబెట్టుకోండి. ఆ నూనెను మీ రక్తంగా మార్చు నాయన. ఆ నీళ్లను జీవజలంగా మార్చు. ఎన్ని లక్షల మంది అయితే ఈ రోజు వాక్యం విన్నారో, ఎన్ని లక్షల మంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వారందరూ స్వస్థత పొందుకొందురు గాక. సాక్ష్యాలను బట్టి వాళ్ళకు కూడా గొప్ప సాక్ష్యాలు రావాలా ప్రభా. నా తండ్రి,
దేవుడా మీరే ఈ పరిచర్యను నాయన ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మొదటి సోమవారం ఈ కొత్త నెల మొదటి నాయన రోజున అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారును గాక, కుటుంబాల్లో ఉన్న శాపం పోవును గాక, కుటుంబంలో ఉన్న దరిద్రం పోవును గాక, వివాహాలు జరుగును గాక, దేవుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక, మీరే సహాయం చేసి మహిమ పొందమని